ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ పట్టణం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ప్రజలు ఒక్క 10 నిమిషాల పాటైనా ఈ ఊళ్ళో ఉండాలని కోరుకుంటారో, ఏ పట్టణం పేరు చెప్పినంత మాత్రం చేత 4 ఆశ్రమాలకి చెందినటువంటి వారు కూడా పరమ సంతోషాన్ని పొందుతారో, ఆర్తి కలిగినటువంటి వారు, జిజ్ఞాస కలిగినటువంటి వారు, అర్థార్థులు, జ్ఞానులు కూడా ఏ క్షేత్రం పేరు చెప్పినంత మాత్రం చేత శిరస్సు ఉంచి ముకుటిత హస్తాలతో నమస్కారం చేస్తారో, ఏ మహానుభావుడు ఏడుకొండల వాడిగా, ఆపదముక్కుల వాడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా, కలియుగ దైవంగా కీర్తింపబడ్డాడో అటువంటి శ్రీ వెంకటేశ్వర క్షేత్రమైనటువంటి ఈ తిరుపతి పట్టణంలో పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రదోష వేళలో మీ వంటి భాగవతులను ఉద్దేశించి ప్రసంగించేటటువంటి అదృష్టం కలగడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల తప్ప నాకున్నటువంటి ఏ సమర్థత కాదని విశ్వసిస్తూ, ఈ 2 రోజులు చేసేటటువంటి ప్రసంగం ధర్మము వైశిష్ట్యము అన్న విషయం మీద మాట్లాడాలి అని నిర్ణయం చేయడం జరిగింది. నేను చిత్తూరు పట్టణంలో ఉండగా నన్ను కలుసుకున్నటువంటి ప్రయాగ రామకృష్ణ గారు ధర్మ సంబంధంగా మాట్లాడితే బాగుంటుంది అంటే, వారు ధర్మ ప్రచార పరిషత్తుకి సారథ్యం వహిస్తున్నారు కాబట్టి వారు అలా కోరడం 100కి 100 పాళ్ళు సమంజసమని తప్పకుండా ఆ విషయం మీదే మాట్లాడతాను అనడం జరిగింది. మనకి సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే దాని యొక్క ప్రయోజనం 2 విషయాలు. సత్యం వద, ధర్మం చర. అసలు యథార్థమైన విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి అంటే ఇక ఇంతకన్నా చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ 2 విషయాలు ఉన్నాయే, అవే మనిషి జీవితాన్ని గట్టెక్కించగలిగినటువంటి విషయాలు. రామాయణం అంతా చదవండి, భారతం అంతా చదవండి, భాగవతం అంతా చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. మనిషి జీవితం గట్టెక్కడానికి, మనిషి జీవితం ధరించడానికి పాటించవలసినటువంటి ప్రధానమైనటువంటి 2 విషయములుగా పేర్కొనబడినవి సత్యం వద, ఇప్పుడు సత్యాన్ని పలుకు, ధర్మం చర, ధర్మమును ఆచరించు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం చర అన్నప్పుడు ఈ ధర్మము అన్న మాట ఎంతమంది ప్రాణులకు అన్వయమవుతుంది? ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ ధర్మాచరణం చెయ్యడానికి యోగ్యత కలిగినటువంటి ప్రాణి మాత్రం నరుడొక్కడే. నరుడికి వినా ధర్మాచరణ చేయగలిగినటువంటి యోగ్యత కానీ అధికారము కానీ ఏ ఇతర ప్రాణికి లేదు. మిగిలిన ప్రాణులన్నింటికీ ఉన్నటువంటి ధర్మం ఒక్కటే, పశుధర్మం అంటారు. దానికి ఊపిరి కలుగుతుంది అంటే ఆట వేసిందనుకోండి, అది భగవన్నివేదనకి పట్టుకెడుతున్నారా, లేకపోతే అది ఏమైనా బాధతో కూడుకున్నటువంటి విషయంతో ఉన్నదా అన్నదానితో సంబంధం లేదు. ఒక పెద్ద పులికి ఆకలేసిందనుకోండి, ఇక కొద్దిసేపట్లో ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక లేడిని చెనకి దాని కడుపులోంచి జారి అప్పుడే కింద పడినటువంటి లేడి పిల్లని కూడా సంహరించి తినడానికి వెనుకాడదు. అంత మాత్రం చేత పెద్ద పులికి పాపం కలుగుతుందా అంటే పాపం కలగదు. ఎందుకు కలగదు అంటే ఆకలి వేసినప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా తన కంటికి ఎదురుగుండా కనపడినటువంటి ప్రాణిని చెనకి ఆహారంగా తీసుకోవడం ఒక్కటే తెలుసు తప్ప ఇంకొక విషయాన్ని ఆలోచించగలిగినటువంటి బుద్ధి పరమేశ్వరుడు ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు. కానీ నరుడి జన్మ అలా కాదు. మనుష్య జన్మ లభించడం అత్యంత క్లిష్టమైనటువంటి విషయం. అది మనం కోరుకుంటూ వచ్చేది కాదు. 3 విషయములు భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా కలగవు అని శంకర భగవత్పాదుల యొక్క తీర్పు. మొట్టమొదటిది మనుష్యత్వం. అసలు నరుడిగా పుట్టడం అంత గొప్ప. నరుడిగా పుట్టినటువంటి వాడు ఒక గురువు గారి పాదముల దగ్గరకు చేరడం చాలా గొప్ప. చేరిన తరువాత నరజన్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని ధర్మాచరణం చేసి ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తాననేటటువంటి సంకల్పమునందు పూనికలు పొంది ఉండడం 3వది. ఈ 3 లభించాలి అంటే మొట్టమొదట అసలు నరజన్మ లభించాలి.
నరుడైన వాడెవరున్నాడో ఆయనకొక్కడికే ధర్మాచరణము అనేటటువంటి మాట ఉంటుంది. మిగిలిన ప్రాణులకు ధర్మాచరణం అన్న మాట లేదు. ధర్మము అన్న విషయంలో మీరు ఒకటి బాగా గమనించవలసి ఉంటుంది. ధర్మము సత్యముల కదలకుండా శాశ్వతంగా అలా ఉండేది కాదు. ధర్మము నిరంతరము మారిపోతుంది. ఇవాళ ఏది ధర్మమో అది రేపు ధర్మం కాకపోవచ్చు. ఉదాహరణకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అయ్యేటప్పటికి అన్నం తినడం ధర్మం. ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేదు. నా భార్య ముందు వెళ్ళి నేను నిలబడితే నాది భర్తృధర్మం, నా కూతురు ముందు నిలబడితే నాది పితృధర్మం. నేను ఇప్పుడు సభలో మాట్లాడుతుంటే నాది భక్త ధర్మం. కాబట్టి నేను శాస్త్రాన్ని ఒక్కదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడాలి తప్ప మీరు వచ్చి కూర్చున్నారు కదా అని నా స్వబుద్ధికి తోచిన విషయాలు నేను ప్రతిపాదన చెయ్యకూడదు. నేను అక్కడికొచ్చి కూర్చున్నాను అనుకోండి, నిశ్శబ్దంగా చెప్తున్న విషయాన్ని వినడం ధర్మం. నేను రేపు పొద్దున్న నా కార్యాలయానికి వెళ్ళాననుకోండి ఉద్యోగం చెయ్యడానికి, నా అధికారి కనపడినప్పుడు లేచి నిలబడి మొదట నమస్కారం చెయ్యవలసినటువంటి కర్తవ్యం నా ధర్మం. ఎందుకని అంటే అధికారి విష్ణు స్వరూపుడు, నేను ముందు నమస్కారం చెయ్యాలి. అంతేకాని నేను సభకి వెళితే అందరూ నాకు నమస్కారం పెడతారు అందుకని అధికారి కనపడినా నేను లేచి నిలబడని అనకూడదు. ఎక్కడ పాటించవలసినది అక్కడ పాటించాలి. అందుకే ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. మారిపోతున్న ధర్మాన్ని ఎవరు బాగా పట్టుకుని అనుష్ఠిస్తాడో ఆ అనుష్ఠించినటువంటి వాడు ఇక కదలిక లేనటువంటి సత్యమునందు లీనమైపోతాడు, తాను సత్యమైపోతాడు. సత్యం శివం సుందరం, అదే పరమాత్మ యొక్క స్వరూపం. పశుత్వం పోయి జీవత్వం పోయి తానే పశుపతిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందుతాడు. అందుకే భక్తి అన్న మాటకి అర్థం యథార్థమునకు కేవలముగా ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని పూజ చేయడం ఒక్కటే కాదు. ఇవాళ స్వామి వివేకానంద జయంతి. వివేకానందుడు ఒక మాట అంటాడు, నువ్వు పూజా మందిరంలో పూజ చేయాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పూజా మందిరంలోనే మరణించాలని కోరుకోవడం తప్పు. క్రమక్రమంగా ఎదిగి నీకు ఈ ప్రపంచమంతా పూజా మందిరం కావాలి. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఆ స్థాయిలో ఉపాసన పెరగాలి. అలా పెరగడము అనేటటువంటి మాటకి అర్థం భక్తి అన్న మాట కేవలం భగవంతుడి అర్చన చెయ్యడం ఒక్కటే కాదు. అలాగని నా ఉద్దేశం అర్చన చెయ్యవద్దని కాదు, దేవాలయాలకు వెళ్ళవద్దని కాదు. కానీ భక్తి అన్న మాటకి పరాకాష్ఠ ఎక్కడుంటుంది అంటే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం నిజమైన భక్తి. అందుకే భగవంతుడు చెప్పినది ధర్మం. ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదోకిలో ధర్మమూలం అని పెద్దల వాక్కు. వేదములన్నీ ఏం చెప్తాయి అంటే ధర్మాన్ని చెప్తాయి. మీరు ఒక్క విషయం బాగా ఆలోచించండి. నేను తరచుగా చెప్తూ ఉంటాను ఈ ఉదాహరణ. ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి దగ్గర ఇద్దరు పని చేస్తున్నారు. ఒక పాలేరు ఎప్పుడూ వెళ్ళడు, వ్యవసాయపు పనులు చెయ్యడు, గోశాల దగ్గరికి వెళ్ళడు, ఆవుల పాలు పితకడు, ఆవులకి గడ్డి వెయ్యడు. యజమాని దగ్గర కూర్చొని యజమానిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు, యజమాని కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు. యజమానికి సంతోషం కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇంకొక పాలేరు వీడెందుకు పని చెయ్యడు అని అడగడు, తాను మాత్రం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు. సాయంకాలం అయింది, గోధూళి వేళ అంటారు. ఆవుల పాలు పితకవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి దూడని వదిలేడు. ఆవు పాలని చేపునకు వదిలిపెట్టింది. దూడని తీసుకెళ్లి కట్టి పాలు పితకడానికి వెళుతున్నాడు. యజమాని పిలిచి, విరే వచ్చి కూర్చో, చూడు ఆ రెండో వాడు ఎంత మంచి విషయం చెప్తున్నాడో, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నాడు. ఇప్పుడు ఈ రెండవ పాలేరు అన్నాడు, అయ్యగారు ఏమనుకోకండి, ఆవు పాలు చేపునకు వచ్చేసాయి, పాలు పితకాలి. ఇప్పుడు నేను పాలు పితకకుండా ఊరుకుంటే పాలు నేలపాలైపోతాయి, నిరుపయోగం అయిపోతాయి. కాబట్టి నేను పాలు పితకడానికి వెళ్ళిపోవాలి అన్నాడు. నిజానికి ఈ మాట అన్నప్పుడు యజమాని బాధపడతాడా, యజమాని సంతోషిస్తాడా? తాను చెప్పినటువంటి పని చెయ్యడంలో పూనిక పొందాడు. నేను చెప్పినట్లుగా బ్రతికి, మా నాన్నగారు ఇలా బ్రతకమన్నారు,
మా నాన్నగారు ఎప్పుడూ నిజాయితీగా జీవించమన్నారు. నేను నిజాయితీగా జీవించి నాకు వచ్చిన దానితో తృప్తిగా బ్రతుకుతానని నా పుట్టినరోజు నాడు నా కొడుకు ఒక చిన్న అంచున్న పంచెల చాప ఒకటి నాకు తెచ్చాడు. ఇంకొకడు నేను చెప్పినట్లు బ్రతకడం. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నాకు అటువంటి కొడుకులు ఇద్దరు లేరు. ఇంకొకడు నా మాట వినడు. వాడు ఎలా నేను బ్రతకవద్దని చెప్పానో అలా బ్రతికి సంపాదించినవాడు. వాడు గండబేరుండం అంచు పంచె తీసుకొచ్చి నాకు ఇచ్చిన ఆ పంచె కట్టుకోవడంలో నేను సంతోషం పొందుతానా? వీడు నేను చెప్పినట్టు బ్రతకడు, వాడిష్టం వచ్చినట్టు బ్రతికి సంపాదిస్తున్నాడు, అనైతికంగా సంపాదిస్తున్నాడు. వాడు తెచ్చిన పంచెల చాపు కట్టుకోవడం నాకు అనురక్తి లేదు. వీడు నేను చెప్పినట్టు బ్రతుకుతున్నవాడు. వీడు తెచ్చిన పంచెల చాపు అంచు చిన్నదైనా ఈ పంచె కట్టుకోవడంలో నాకు తృప్తి ఉందంటాను. యథార్థమునకు భగవంతుడు దేని చేత ప్రీతి పొందుతాడు అంటే, భగవంతుడు చెప్పినట్టు బ్రతికిన వాడెవరున్నాడో ఆయన వెంట భగవంతుడు పరిగెడతాడు. అది ధర్మం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుణ్ణి పట్టుకోవడమే. ధర్మాన్ని విడిచిపెట్టి కేవలం భగవంతుడి పాదాలు పట్టుకున్నామనేటటువంటి నటన అన్ని వేళలా ఉపయుక్తము కాదు. అది భగవంతుడు మన మనస్సు మార్చి ధర్మం వైపు అనువృత్తి కల్పించడానికి పనికొస్తుంది తప్ప, నేను ధర్మాన్ని విడిచిపెట్టేస్తాను, నువ్వు చెప్పినట్లు నేను బ్రతకను, కానీ నువ్వు చెప్పినట్టు బ్రతకకుండా నేను నీ సంతోషం కోసమని ఏవేవో తీసుకొచ్చి నేను ఇస్తానంటే దానికి ప్రీతి పొందడానికి భగవంతుడు అమాయకుడు కాడు. అందుకే అన్నిటికన్నా మొదట గమనించవలసినది ఏది అంటే, అసలు పండిన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మాన్ని పట్టుకోవడమే. ధ్రియతేవా జనయీతి ధర్మం అంటూ నవరకోశం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు ధర్మము చేత రక్షింపబడుతూ ఉంటాడు. శ్రీవేంకటేశ్వరుడు పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతిగతి దక్షిణ కరము పాదములు చూప. ఆయన కుడి చేత్తో ఇలా చూపిస్తూ ఉంటాడు, నా పాదములు మీకు శరణాగతి, నా పాదములను నమ్మండి అని. నా పాదములను నమ్మండి అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు అలా చూపిస్తున్నట్టు అంటే, ఒక ఆయన ఎన్నో ధార్మిక విషయాలు చెప్పాడు అనుకోండి, ఇన్ని విషయాలు చెప్పిన నోరది అని నోటికి నమస్కారం పెట్టారు, ఆయన తలకాయికి నమస్కారం పెట్టారు, ఆయన పాదములకు నమస్కారం పెడతారు. అంటే దాని అర్థం, మీరు ఏది నమ్మి ఆచరించి ఏ బాటలో నడుస్తున్నారో మేము కూడా ఆ బాటలో నడవగలిగినటువంటి శక్తి మీ యొక్క ఆశీ ప్రభావంగా మాకు కలగాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వరుడు పాదములు చూపిస్తున్నాడు అన్న మాటకి తాత్వికమైన అర్థమేది? నేను చెప్పినట్టు బ్రతకండి, నేను చెప్పిన మాట మీద నమ్మకం పెట్టుకోండి. ఏమిటి ఆయన చెప్పింది? ధర్మం చెప్పాడు. నేను చెప్పినట్లుగా బ్రతకడం అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి సర్వకాలముల యందు నా యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ ధర్మాన్ని పట్టుకోవడానికి ఆయన మనకిచ్చిన మొట్టమొదటి ఉపకరణం ఏది? ఈ శరీరమే. ఇది అపూర్వమైనటువంటి ఉపకరణం. అందుకే అసలు ధర్మము అన్న మాట ఎత్తగానే మొదట దేని గురించి విచారణ చెయ్యమని శాస్త్రం చెప్తోంది అంటే, నీకు ఇచ్చిన ఉపకరణం గురించి ఆలోచన చెయ్యమంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చేయడానికి రావాలి, ఏదో 6:30 రావాలి. 6:30 నన్ను ఇక్కడికి తీసుకురావడానికి యోగ్యమైన వాహనం ఎక్కితే నేను వస్తాను తప్ప, అసలు ఒక్క క్షణం ప్రయాణం చేస్తే 10 నిమిషాలు ఆగిపోయే వాహనం ఎక్కాననుకోండి, నేను వస్తానా? నేను ఎక్కేటటువంటి వాహనం నన్ను గమ్యం చేర్చగలిగినటువంటి సమర్థత కలిగినదై ఉండాలి. నేను తినే అన్నం నా శరీరాన్ని పోషించి నిలబెట్టగలిగినదై, రోగగ్రస్తం కాకుండా చూడగలిగినదై ఉండాలి. నా మనస్సు భగవంతుని యందు నిలబడడానికి కావలసినటువంటి వాతావరణమునందు ఉండాలి. అలా ఉంటే నేను అనుకున్న పని సాధించగలుగుతాను. అలాగే ధర్మం చేయడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సాధనం ఏది అంటే ఈ శరీరం. ఇది లేదనుకోండి, అసలు మనుష్యుడు అని ఎలా పిలుస్తారు? ఒక కుక్క ఉంది, కుక్కకి ధర్మం గురించి ఎలా చెప్తారు? అది ఎలా అర్థం చేసుకుంటుంది? ఎలా ధర్మాచరణం చేస్తుంది? అది చెయ్యలేదు. మనుష్య శరీరంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మహతిలో ప్రవచనం జరుగుతోంది అంటే మీ అందరూ వచ్చి కూర్చున్నారు. అదే ఒక కుక్క సభాప్రవేశం చేసిందనుకోండి,
కుక్క సభలోకి వచ్చేసిందని గబగబా బయటికి తరిమేస్తారు. ఈ శరీరం ఉంది కాబట్టి అసలు ధర్మము అన్న 3 అక్షరాల గురించి తెలుసుకోవడానికి ఒక యోగ్యత కలిగింది. ఇది ఒక అపూర్వమైన నిర్మాణము అని శాస్త్రం చెప్తోంది. సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళు తినడానికి, సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో కూడినటువంటి మనస్సు, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అనబడేటటువంటి 6 సమాహారమై చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 సంఘాతమై ఇది 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క కూడికతో 9 రంధ్రములు కలిగి 2 కన్ను రంధ్రాలు 2 ముక్కు రంధ్రాలు 2 చెవి రంధ్రాలు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములతో ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృతర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నిండినటువంటి తోలు తిప్పి ఆయన ఆజ్ఞ పూర్తయ్యే వరకు కదులుతోంది అంటే అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు వెంట్రుకల వంటి సన్నని రక్తకేశనాళికలలో ఆగకుండా రక్త ప్రవాహం విడుతోంది అంటే ఆయన ఆజ్ఞ అయ్యే వరకు గుండె పుట్టుకుంటోంది అంటే 10 వాయువులు 9 రంధ్రములున్న తోలు పిచ్చిలో ఆయన ఆజ్ఞ అయ్యే వరకు బయటికి వెళ్లకుండా నిలబడుతున్నాయంటే ఇంతకన్నా పరమాద్భుతమైనటువంటి వస్తువు ప్రపంచంలో ఎక్కడుంటుంది? అసలు ఈ శరీరమే ఒక అద్భుతమైనటువంటి పరికరం. దీని యందు మేధస్సు పెట్టాడు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని పెట్టాడు. అన్నిటిని మించి మిగిలిన ఏ ప్రాణికి లేనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఉపకరణాన్ని భగవంతుడు మనకిచ్చాడు. అది స్వరపేటిక. మిగిలిన ఏ ప్రాణి రామనామం చెప్పలేదు, కానీ నేను రామనామం చెప్పగలను. భగవంతుని యొక్క నామోచ్చరణ చేసిన కారణం చేత పాపములు తొలగిపోతున్నాయి. నేను ఇంకొకరికి 1,00,000 రూపాయలు ఇచ్చి వారి ఆపద తీర్చలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడితే అవతల వారి మనస్సు ఎంతో శాంతి పొందుతుంది. ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఒక మాట ద్వారా ఓదార్చచ్చు, ఎంత అజ్ఞానంలో ఉన్నవాణ్ణి మాట ద్వారా ఉన్నతి వైపుకు తీసుకెళ్లొచ్చు, సన్మార్గం వైపు నడిపించవచ్చు. అంత గొప్ప స్వరపీఠిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు. ఈ అపూర్వమైనటువంటి సాధనములతో కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు. అందుకే అసలు ధర్మము అన్న మాట ఎత్తగానే దాన్ని ఆచరించడానికి ఉపకరణం ఏది అని అడిగారు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మమును ఆచరించడానికి భగవంతుడిచ్చిన గొప్ప సాధనం ఏది అంటే ఈ శరీరం. మొట్టమొదట అసలు ధర్మానురక్తి, నాకు ధర్మమునందు అనురక్తి ఉన్నది అన్నవాడు చెయ్యవలసిన పనేమి అంటే 2 పోషణ యందు జాగరూకుడై ఉండాలి. 2 పరమ జాగ్రత్తగా కాపాడుకోవాలి. 1 శరీర రక్షణ, 2 మనసుని సంస్కారవంతంగా ఉంచుకోవడం. ఈ 2 యందు పరమ పూనికని పొంది ఉండాలి. ఈ శరీరము పతనమైన రోగగ్రస్తమైన ఎంత ధర్మం తెలిసి ఉండనివ్వండి, ఆయన ధర్మాచరణం చెయ్యలేడు. అందుకే అన్నము చేత శరీరము పోషింపబడుతుంది, అలాగే అన్నము చేతనే మనస్సు ఏర్పడుతుంది. నిజానికి శరీరము దేని వలన నీటి చేత నిలబడుతోంది అని చెప్తోంది. అందుకే ఆపో వా జగం సర్వం అంటారు. ఆ నీటి వలన ప్రాణములు నిలబడతాయి. సంజీవనం సమస్తస్య జగత సర్యాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. ఎప్పుడైనా స్పృహ తప్పిపోయి ప్రాణములు ఉద్గతమవుతుంటే తీసుకొచ్చి ఏదో యాపిల్ పండో పడి ఆ స్పృహ రాదు, కాసిన నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తే లేచిపోతున్నటువంటి ప్రాణములు మళ్ళీ స్వస్థానమునకు చేరుకుంటాయి, తిరిగి వస్తుంది. నీరు ప్రాణములను పోషిస్తుంది, అన్నము మనస్సుని పోషిస్తుంది. తిన్న అన్నంలోంచి మనస్సు ఏర్పడుతోంది. అయినప్పుడు అన్నమయం మనః, అన్నమయ మనః అని అలాగే ఆపోమయ ప్రాణ తేజోమయి
వాక్ అని వేదం. ఈ మూడు గురించి చెప్తూ వేదం అంటుంది అన్నము చేత మనస్సు ఏర్పడుతోంది, రెండవది నీటి చేత శరీరము పోషింపబడుతోంది, అగ్ని వలన వాక్కు బయటికి వస్తోంది. అందుకే అగ్నికి దాహకత్వం ఉంటుంది, కాల్చేస్తుంది. వాక్కు అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఈ మూడిటి సమాహార స్వరూపం శరీరం. ఇందులో ఈ శరీరాన్ని పోషించేటప్పుడు ఇది ధర్మ సాధనం కాబట్టి, ఎన్ని కోట్ల జన్మల తర్వాతో ఇది వచ్చింది కాబట్టి దీన్ని రక్షించుకోవడంలో పూనికతో ఉండు. న్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో అన్నం తినం అంటే దాని అర్థం అన్యాయంగా సంపాదించిన ద్రవ్యాన్ని వేరొక ప్రయోజనానికి దాచి న్యాయంగా సంపాదించిన ద్రవ్యంతో అన్నం తినమని నా ఉద్దేశ్యం కాదు. అసలు ఈ సంపాదన న్యాయంగా ఉండాలి. న్యాయార్జితాహారము, పరిమితాహారము, సాత్వికాహారము, దైవర్పితాహారము అని ఆహారమునకు 4 లక్షణములు ఉండాలి. అటువంటి అన్నం తిని భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది కేవలంగా దీన్ని దాచుకోవడానికి కాదు. దీన్ని పోషించడం మంచిదే, దీనితో వ్యాయామం చేయడం మంచిదే, దీనితో యోగం చేయడం మంచిదే. కానీ ఇంత శరీరాన్ని ఆరోగ్యంగా సిద్ధం చేసుకుని దేనికి వినియోగించకుండా దీన్ని వాడితే ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో, ఎక్కడ ఏ వైకల్ప్యం వస్తుందో, అందుకని నేను అసలు దీన్ని దేనికి వాడమని కూర్చోవడానికి ఉపయోగించకూడదు. మీరు కొంతమంది చూడండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఏమండి ఫలానా చోట ప్రవచనం అవుతోంది వెళదామా అని అడిగారు అనుకోండి, ఏమో చీకట్లో వెళ్ళిన తర్వాత తీరా కాలు జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది ఎందుకు లేదు అంటారు. ఆరోగ్యమైన శరీరం ఉంటే ఉపయోగం ఏంటి? ఇంకొకరికి మనసు మంచిదా, జవంతో ఉంది, మంచి సంకల్పం చేయగలడు, ధైర్యంగా నిలబడగలడు, కానీ శరీరం సహకరించదు. ఉపయోగం ఏంటి? రెండిటి వలన ఉపయోగం లేదు. మీరు రామాయణం కిష్కింధకాండ చివర వాల్మీకి మహర్షి ఇచ్చిన శ్లోకం ఒకటి పరిశీలించండి. కొన్ని లక్షల వానరములు 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణం చేరడానికి భయపడిపోయి ఉండిపోయింది. కానీ ఒక్క హనుమ మాత్రం 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలిబొడ్డుకు వెళ్ళడానికి, శత్రు దుర్భేద్యమైనటువంటి లంకాపట్టణంలో ప్రవేశించడానికి, దేవేంద్రుడు కూడా భయపడేటటువంటి రావణాసురుడితో మాట్లాడి రాయబారం వినిపించడానికి, సీతామాత దర్శనం చెయ్యడానికి ఈయేష సంకల్పం చేసుకుని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఎంత ఉత్సాహంతో ఆయన బయలుదేరారు. ఎదర వడ్డించిన విస్తరి కాదు, ఎన్నో కష్టాలు ఉంటాయి సముద్రం దాటుతున్నప్పుడు. లంకాపట్టణాన్ని చేరుకున్న తర్వాత అది రామరాజ్యం కాదు, శత్రు స్థావరం. తాను ఒక్కడు, రావణుడు కొన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. మొక్కలోని ధైర్యంతో మొదట ఆయన మనసుతో లంక చేరిపోయారు అన్నారు మహర్షి. అంటే ఒక సాధకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మొట్టమొదట ధర్మాచరణమునందు మనసు ఉత్సాహాన్ని పొందాలి. నేను దీన్ని చేస్తానన్న ఉత్సాహం ఉండాలి. ప్రతిదానికి జావగారిపోయాడు అనుకోండి, ఏ పని చేయమన్నా దానికి ఉండేటటువంటి చీకటి కోణాన్ని వెతుకుతున్నాడు అనుకోండి, అమ్మో మనం ఎక్కడ చేయగలమండి అని మొదలుపెట్టాడు అనుకోండి, వాడు జీవితంలో చెయ్యలేదు. మనసు ఉత్సాహంతో ఉండాలి. దానికి తగినట్టుగా శరీరాన్ని కాపాడుకుని శరీరాన్ని వినియోగించాలి. ధర్మాచరణమునందు ఉరిపిడి పొందేది ఏది అంటే శరీరము మనస్సు, ఈ రెండూ కూడా చాలా విశేషమైన ఉరిపిడి పొందుతాయి. నేను అన్న మాట చాలా గంభీరమైన మాట మాట్లాడాను, మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఎందుచేత అంటే ధర్మాచరణము ఎప్పుడూ కూడా చాలా తేలికగాను పరమ సంతోషంగాను ఉండేలా ఉండదు. ప్రారంభంలో ధర్మాచరణం అనేటటువంటిది అత్యంత క్లిష్టంగానే అనిపిస్తుంది. మనసు ఎదురు తిరుగుతుంది, శరీరం ఎదురు తిరుగుతుంది. కానీ విశ్వాసంతో ధర్మాచరణమునందు అనురక్తి పొందాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అన్న దాని గురించి వివరిస్తాను, మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ధర్మము అన్న మాటకి ప్రమాణమే వేదము. ప్రమాణం వేదమే భగవంతుని యొక్క ఊపిరి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నా ఊపిరిని వాక్కుగా మారుస్తున్నాను. నేను మాట్లాడిన మాట నేను
భేదం కాదు. వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు. వేదమే పరమేశ్వరుడు, వేదమే మొదటి ప్రమాణము ధర్మం చెప్పడానికి. శృతి తర్వాత ప్రమాణం స్మృతి. శృతేవార్థం స్మృతి రంవగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. ఆవు వెంట దూడ ఎలా వెళుతుందో వేదం వెనకాతల స్మృతి అలా వెళుతుంది. అందుకే వేదం తెలియకపోతే ప్రమాణం స్మృతి. వేదంలో ఉన్న విషయాన్నే కొంతమంది మహర్షులు క్రోడీకరించి తీసి సిద్ధాంతములను చేశారు. అవి స్మృతులుగా వచ్చే గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అగ్ని స్మృతి, ఇలాగా. స్మృతి కూడా నాకు తెలియదండి అంటే పురాణము. పురాణము చరిత్ర కాదు. ఒక జీవుడు ఎన్ని జన్మలు మారాడో యథార్థంగా జరిగినటువంటి విషయాన్ని చెప్తుంది. అందుకే మహాభారతంలో రచయిత అయినటువంటి వ్యాసుడు కూడా అంతర్ధానం. వ్యాసుడు కూడా అందులో ఒకడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి రామాయణం కన్నా భిన్నం కాదు. రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి. అసలు రామాయణం వచ్చింది అంటే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్న వలన రామాయణం వచ్చింది. ఒకప్పుడు నారదుడు వస్తే వాల్మీకి అడిగారు, పూర్వస్మిన్ సంప్రదం లోకే గుణవాంకస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢప్రతః చారిత్ర్యేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్సమర్థశ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ధృతిమాన్ కో అనసూయకః కస్య విభ్యదేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే నారదుడు ఉన్నాడు, ఆయన రాముడు అని చెప్పాడు. వాల్మీకి రామాయణంలో అంతర్భాగం. రామాయణ ప్రారంభానికి వాల్మీకి ప్రశ్న కారణం. కాబట్టి పురాణం అనేటటువంటిది కేవలముగా కల్పింపబడిన కథ కాదు, పరమ యథార్థం. వేదం తెలియకపోయినా, స్మృతి తెలియకపోయినా పురాణంలో ఎలా చెప్పబడిందో అలా ఆచరించడం ధర్మం. అందుకే ధర్మానికి ప్రమాణం. మొదటి ప్రమాణం వేదం, రెండవ ప్రమాణం స్మృతి, మూడవ ప్రమాణం పురాణం. తండ్రిని పెద్దలు ఎలా పెట్టాలి నాకు తెలియజేసుకోండి. రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారికి ఎలా తగ్గినం పెట్టాడో నేను చదివితే అలా తగ్గినం పెట్టచ్చు. అంటే రామచంద్రమూర్తి ఒక ఊరేగింపుని తీస్తే, అంటే ఒక ఊరేగింపు అనుకుంటాం కదా సాధారణంగా, ఒక ఉత్సవానికి ఊరేగింపు వెళ్ళవలసి వస్తే ఎలా వెళ్ళాలని రాముడు నిర్ణయం చేశాడో అదే ప్రమాణం. అలాగే వెళ్ళాలి. ఊరేగింపు పెడితే గురువు గారు కనపడితే ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, రాముడు ఎలా ప్రవర్తించాడో చూస్తే అదే ప్రమాణం. ఇప్పుడు నేను వేదం చదువుకోలేదు పెట్టలేదు, ఏదో బ్రహ్మణం రామాయణం చదువుకుంటే రాముడు ఏం చేశాడో అది ధర్మం. అప్పుడు దాన్ని పట్టుకుంటే చాలు, మనం ప్రవర్తించినది ధర్మం అవుతుంది. కాబట్టి పురాణం దేని పనికి వచ్చింది అంటే ధర్మం యొక్క ప్రమాణాన్ని మనకు చెప్తుంది. ఇది ధర్మము, ఈ ధర్మ ప్రమాణాన్ని నువ్వు పట్టుకుని ఈ ప్రకారంగా ఆచరించు. నాకు శృతి వేదం తెలియదు, స్మృతి తెలియదు, పురాణం చదువుకోలేదు, మరి ఎలా? శిష్టాచారం. పెద్దలైనటువంటి వారు ఆ పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తుంటారో చూసి, ఏది ఎలా ఆచరిస్తారో చూసి నువ్వు కూడా అలా ఆచరిస్తే చాలు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా సరే యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు. పెద్దలైన వారు, విద్వాంసులైన వారు, శాస్త్రం చదువుకున్నవారు ఒక విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా వారిని అనుకరించి అలాగే ప్రవర్తిస్తే అది ధర్మము. ఎప్పుడు? శృతి తెలియనప్పుడు, స్మృతి తెలియనప్పుడు, పురాణం చదువుకోనప్పుడు శిష్టాచారం, పెద్దల యొక్క ఆచారాన్ని చూసి మనం పాటించాలి. అది కూడా తెలియకపోతే అప్పుడు 5వ ప్రమాణం ఒకటి ఉంటుంది, అంతరాత్మ అంటారు. లోపల నుంచి ఎప్పుడు ఈశ్వరుడు మాట్లాడుతుంటాడు, అంతరాత్మ ప్రబోధం ఉంటుంది. నేను ఇలా వేదికి వెళ్ళిపోతుంటే నాకు అక్కడ ఒక గొలుసు కనపడింది అనుకోండి, నేను చటుక్కున తీసి నీ అదృష్టం వేరులో వేసుకో అని మనసులో నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఇంతసేపు 2 గంటలు ధర్మం గురించి మాట్లాడాడు, కాల్సన ఈ పుత్రాల గురించి కనబడితే తీసి వేరులో వేసుకో, తీసి ఇలా చూపించి అయ్యా నీ ఎవరిది అనేది ఇచ్చి వెళ్ళిపో, ఈ జన్మ ధన్యం అని లోపల నుంచి ఒక వాక్కు వినపడుతుంది. అది అంతరాత్మ ప్రబోధం. ఆ 5వది వేదానికి ప్రమాణం. ఇందులో మీ యొక్క విషయాన్ని బాగా గమనించే ప్రయత్నం చేయండి. ధర్మాచరణమునందు మనసు దర్శిపోతుంది, శరీరము దర్శిపోతుంది. అది మొదటి లక్షణం. ఎందుకన్నా తెలుసా?
నేను ఈ విషయాన్ని మీరు ఇలాగే చెయ్యండి అన్నాను అనుకోండి, ఇతరుల ద్రవ్యాన్ని మీరు తీసుకోవద్దు. పరద్రవ్యాన్యోష్టవత్ అన్నాను అనుకోండి, ఇతరుల సొమ్ము మీకు బెడ్డలతో సమానం. మీకు న్యాయంగా భగవంతుడు ఇచ్చినది ఏది ఉన్నదో దానితో తృప్తిగా జీవించండి. మూఢజీధరామకృష్ణ గురు సద్బుద్ధి మనసి వికృష్ణ జలభసేనోపాత్తనం విత్తంతేన వినోదలి చిత్తమంటారు శివభక్తులు భగవద్గీతలో. అలా నీకు ఇతరుల సొమ్ము బెడ్డలక్క, నీకు కాని నువ్వు ఆశించవద్దు అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఒకే కార్యాలయంలో నేను పనిచేస్తున్నాను, నా పక్కన ఇంకొక వ్యక్తి పనిచేస్తున్నాడు. నేను ధర్మానికి కట్టుబడి నా జీవితం ఎంత వస్తుందో అంతతోనే సంతృప్తి పొందాను. పోనీ అలా ఎందుకు, నా గురించి ఏదో గొప్పగా చెప్పుకున్నట్టు ఎందుకు? నా పక్కన ఉన్న వ్యక్తి ధర్మానికి కట్టుబడి కష్టపడి 30 రోజులు పనిచేస్తే ఆయనకి ప్రభుత్వం ఎంత జీతం ఇస్తుందో ఆ జీతంతో సంతృప్తిగా ఆయన జీవనం చేస్తున్నాడు. ఆయన దారి తప్పితే చాలా సంపాదించగలరు, కానీ ఆయన సంపాదించరు. కానీ ఆయన పక్కన ఆయనతో సమానమైన ఉద్యోగంలో ఉన్న నేను ధర్మం తప్పి చెయ్యకూడని పని చేసి ఆయన నెలకు ఒక 30,000 సంపాదిస్తే నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇద్దరం పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం. 5 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఆయన ఇల్లు కట్టాడు. ఆయన పిల్లలు పెద్దవాళ్ళని చదివించుకోవడానికి ఇబ్బంది వచ్చి కాస్త సౌకర్యంగా ఉన్న ఇంకొక ఇంట్లోకి మారడానికి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మనసులో ఉరిపిడి ఉంటుంది, ధర్మాచరణమునందు ఉరిపిడి ఉంటుంది. అప్పుడు సహజంగా కొంతమంది ఏమంటారంటే, ఏం పట్టుకున్నావు? ధర్మం 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 అని పట్టుకున్నావు, ఏం సాధించావు? గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నావు. ఆయన ధర్మం పట్టుకున్నాడా? ఏమైంది? మంచి మేడ కట్టాడు, పిల్లల్ని ఎక్కడో చదివిస్తున్నాడు, చీనాంబరాలు కట్టుకున్నాడు, మంచి వాహనం కొనుక్కున్నాడు. ఎందుకయా ఈ వెర్రి నీకు? ధర్మాన్ని వదిలిపెట్టు, నువ్వు కూడా హాయిగా ఆయనలా సంపాదించు, కనీసం ఉన్న మిగిలిన సమయంలో సంపాదించు, ఇప్పటికైనా ఈ మడిబట్ట విడిచిపెట్టు అన్నారు. ఇక్కడ మీరు ఒక విషయం బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రత్యేకించి ఇవాళ దేశంలో యువతరం పట్టుకోవలసినటువంటి పరమ గంభీరమైన విషయం. ఇవాళ సంపాదించినది ఏది ఉన్నదో ధర్మం తప్పి అది ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నటువంటి నాగుపాము. అది కాపాడుతుంది శాశ్వతంగా అని నమ్మకం లేదు. నమ్మకమేమి, ఒక్కనాటికి అది కాపాడదు. అది ఎప్పుడో అప్పుడు దెబ్బ తీసేస్తుంది, తల ఎత్తుకోలేని స్థితిని కనిపిస్తుంది. కానీ ధర్మాచరణం చేసిన వాడు ఉన్నాడే, ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మము కాపాడుతుంది. ధర్మం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు. వాడు 2 సంవత్సరాలకు ఒక్కసారి వెంకటాచలం వచ్చినా అందుకు వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ చేశాడు. అవతారంలో మొట్టమొదట పైకి రాగానే ఆయన చెప్పిన మొదటి మాట ఏమి అంటే, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. కోట్లకి కోట్లిమ్మని నేను చెప్పలేదు. నా పాదముల మీద భక్తితో ఒక్క తులసి దళం వేస్తే వాడి వెంట పరిగెడతాను. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువా, పెళ్లి చేసుకుని గృహస్థువా, వానప్రస్థువా, ఇంకొకట భగవంతుడికి అక్కర్లేదు. నువ్వు మార్చుకున్న బట్టల రంగులతో ఆయనకేం సంబంధం లేదు. ఆయనకి కావలసినది నువ్వు శాస్త్ర ప్రకారం నడుస్తున్నావా, ధర్మం పట్టుకున్నావా? ధర్మం పట్టుకుంటే చెప్పు. ఆయన వెంట నువ్వు పరిగెత్తడం కాదు, నీ వెంట ఆయన పరిగెడతాడు. ధర్మో రక్షతి రక్షితః. ఎవడు ధర్మమును పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణి పట్టుకున్నవాడే. వాడు ఎన్ని మాటలు గుడికెళ్ళాడన్న దాంతో సంబంధం ఉండదు. సకృన్నత్వా నత్వా అంటారు సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు. ఎవడికి ధర్మమునందు పరమ అనురక్తి ఉన్నదో వాడు ఒక్కసారి ఇలా అంటే చాలు పరదేవత పరమానందాన్ని పొందుతుంది. మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అన్నారు. అమ్మా,
వాడి నాలుక మీద సరస్వతి నర్తనం చేస్తుందమ్మా అన్నారు శంకర భగవత్పాదులు. ఎందుకు భగవంతుడి అనుగ్రహం అంటే ధర్మాన్ని పట్టుకోవడం వల్ల. అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్నప్పుడు మనసుకి ఉరిపిడి ఉంటుంది. ఇది నన్నేం రక్షించింది, నా కళ్ళ ముందు వాడు బాగుపడ్డాడు, నేను ఇది విడిచిపెట్టాను, నేను రక్షింపబడతాననడానికి ఏది నమ్మకం నాకు? అక్కడ కావాలి వాంగ్మయం, అక్కడ కావాలి ప్రవచనం. అందుకే ఎక్కడైనా సరే సమాజము శాంతియుతంగా నిలబడాలి అంటే ధర్మ ప్రచారమునకు అంత పెద్దపీట వేశారు. ధర్మ ప్రచారము జరిగిందనుకోండి, ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఇనపగొట్టం వేడిక్కితే ఇక లోపల ఏ పురుగు చేరనట్టు. ధర్మమునందు సమాజమునకు అనురక్తి కలిగితే అంతమంది రక్షకభటులక్కర్లేదు, అన్ని రక్షకభట స్థానములక్కర్లేదు, అన్ని న్యాయస్థానములక్కర్లేదు, అన్ని వివాదములుండవు. ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు అంటే ధర్మమునందు కలిగినటువంటి అనురక్తి. ఆ ధర్మానురక్తి మనిషిని కాపాడుతుంది. అందుకే ధర్మమునందు తట్టుకోవడానికి మనిషి ఎప్పుడూ దేని చేత స్థిరపడాలి అంటే ఆ మనసుకి కలిగే ఒరిపిడిని తట్టుకోవాలి. ఇది మనకిస్తుంది వాంగ్మయం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా. మహాభారతంలో ఆరణ్య పర్వం ఉంది. ధర్మరాజు గారు అరణ్యవాసం చేయడానికి వెళ్ళాడు. భీమసేనుడు వచ్చి ఒక మాట అడిగాడు, అన్నయ్య మేరు పర్వతాన్ని తెచ్చి దాచగలవా? మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు తిరుగుతుంటాయి. ఇప్పటికీ సత్యనారాయణ వ్రతం జరిగితే పిలుస్తాం కదూ, మీరు ప్రదక్షిణీ కుర్వాకం అని పిలిచి, ఇదిగో నువ్వు రమ్మని పిలుస్తాం గ్రహాల్ని. మేరువుకి చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. అంత పెద్ద పర్వతం. మేరు పర్వతాన్ని తెచ్చి బట్టలో మూట కట్టి దాచగలవా? అన్నయ్య ఇంతటి తేజోమూర్తులమే మన 5గురం, ధర్మపత్ని అయిన ద్రౌపదీదేవి, రేపొద్దున్న అజ్ఞాతమాసం ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం. ఎలా చేస్తామన్నయ్య? పొసగుతుందా? అజ్ఞాతవాసంలో బయటపడిపోతే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసమా? ఇది జరిగే పనే. ఎందుకు ఒప్పుకున్నావన్నయ్య? నువ్వు అను, ఇప్పుడే మట్టు పెట్టేస్తా కౌరవుల్ని, రాజ్య పరిపాలన చేద్దాం. ద్రౌపదీదేవి వచ్చింది, ఏమయ్యా ధర్మయ్య, ధర్మం 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 అని అలా వెంపర్లాడుతున్నావే, ధర్మం పట్టుకుని ఎంత కష్టపడుతున్నాం, అరణ్యవాసం చేస్తున్నాం, ఏమి కర్మ? ఎక్కడో అంతఃపురాల్లో ఉండవలసిన వాళ్ళం ఇవాళ ఈ అరణ్యవాసం ఏమిటి? ఈ జంతువుల్ని వేటాడుకోవడం ఏమిటి? ఈ మాంసం తెచ్చుకోవడం ఏమిటి? నేను వండి పెట్టడం ఏమిటి? మీరు తినడం ఏమిటి? చీనాంబరవులు కట్టుకుని రాజదండం పట్టుకుని శాసనం చెయ్యవలసిన వాడివి. ఎవ్వరి వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటుంది విరాట పర్వంలో. ఎవరు ధర్మరాజు గారి యొక్క అంతఃపురం ముందు ఆయన దర్శనం కోసం వచ్చేటటువంటి అనేక మంది సామంతరాజులు పెట్టుకున్నటువంటి రత్నాలతో కూడుకున్న ఆభరణములు తొందరగా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఒరుసుకోవడంలో రత్నములు పొడి అయిపోయి కింద పడిపోతే ఆ పొడి గాలికి పైకి ఎగరకుండా ఆయన అంతఃపురం ముందు ఉన్నటువంటి మదగజముల నుంచి స్రవించినటువంటి మదధారల చేత తడిసి బురద అయి ఆ రత్నముల యొక్క పొడి అంతా అణిగిపోయింది. అటువంటి వాడివి ఇవాళ ధర్మం పేరు చెప్పి అరణ్యవాసం చేస్తున్నావు. ఈ ధర్మం రక్షిస్తుందని నీకంత నమ్మకమా? ఆవిడికి తెలియదా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత ధర్మం తెలిసిన్నవాడు కూడా ఒక్కొక్క నాడు ఏమవుతాడంటే ధర్మాన్ని పట్టుకుని నేను ఏమి సాధించాననుకుంటాడు. అందుకోసం వాంగ్మయం చదవాలి. ఎవరు చదవాలి? జుత్తు నిరిసిపోయి ఇంకొక సంవత్సరంలో పదవి విరమణ చెయ్యవలసిన వాడు కాదు. ఎవరు ఈ జాతికి నిర్దేశకులో, ఎవరు కష్టపడాలో, ఎవరు జాతిని నిర్మించాలో వాళ్ళు వాంగ్మయం చదవాలి. చదివితే ధైర్యం వస్తుంది. ధర్మరాజు గారు చెప్పిన జవాబు ఎంత అద్భుతమైన విషయం చెప్పాడో తెలుసా? ద్రౌపది, ధర్మమునకు ఆలంబనమేది? శాస్త్రము. శాస్త్రముతో పాటుగా ఇంకొకటేది? గురువు. గురువు గారు చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట పరమ సత్యములు అన్న నమ్మకాన్ని పొంది ఉండడానికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యా వస్తూపలభ్యతే. గురువుగారు చెప్పినది సత్యం, శాస్త్రం చెప్పింది సత్యం. ఈ నమ్మకంతో ఎవడు నిలబడుతున్నాడో, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో కళ్ళ ముందు ప్రయోజనం కనపడకపోయినా
పక్కవాడు గొప్పవాడైపోతున్నట్లు కనపడిన శాస్త్రాన్ని గురువుని ప్రమాణంగా తీసుకుని ఎవరు బ్రతుకుతున్నాడో యయా వస్తూపలభ్యతే, వాడు భగవంతుని చేత కాపాడబడి తీరుతాడు. వాడు అందుకునేది శాశ్వతం, వాడు చిరస్థాయిగా నిలబడతాడు, వాడి వంశము కాపాడబడుతుంది వాడి వల్ల. అధర్మమునకు వెళ్ళినది అప్పటికప్పుడు మెరుపులా కనపడచ్చు. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు శంకర భగవత్పాదులు. చీకటి పడిన తరువాత ఇంటి గవాక్షం దగ్గర నిలబడితే ఆకాశంలో చటుక్కున వచ్చినటువంటి తటిల్లత, ఆ మెరుపు సౌదామిని ఒక్కసారి పట్టణం అంతా మెరిసి ఎంతో గొప్పగా కనపడచ్చు. కానీ మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది, దాని సౌందర్యం ఎంతసేపు ఉంటుంది, ఆ వెలుగు ఎంతసేపు ఉంటుంది. కానీ వెలిగినటువంటి తైల దీపం ప్రమిదంలోది చిన్నదైనా అది శాశ్వతం, అది నమ్ముకోవచ్చు, దాని కాంతిలో చదువుకుని వృద్ధిలోకి రావచ్చు. మెరుపు తీగ ఎటువంటిదో ధర్మాన్ని విడిచిపెట్టి పొందేటటువంటి భోగభాగ్యములు కూడా అంతే. అవి మనిషిని తినేస్తాయి. విషపుటాహారం తిని మధురంగా ఉందనుకుంటే ఎంత ప్రమాదమో, బాగుంది ఇప్పటికి సంతోషంగా కనపడుతోందని అధర్మాన్ని పట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరం. శాస్త్రము సత్యము, గురువు చెప్పిన మాట సత్యము. ద్రౌపది, నీ పుట్టుక నిరూపించలేదా అని అడిగాడు ధర్మరాజు. మీ నాన్నగారు ద్రుపద మహారాజు నాకు యాజ్ఞసీని కావాలి, అర్జునుడికి ఇల్లాలు కాదగినటువంటి పిల్ల నేను యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి పైకి రావాలి, ద్రోణాచార్యుల వారిని సంహరించగలిగినటువంటి కొడుకు కావాలి, ఇటువంటి కొడుకు అటువంటి కూతురు నాకు కలగాలని పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టికి మంత్రములు వేదాంతర్గతములు, వేదాన్ని నమ్మాడు. అలా యజ్ఞం చేస్తే అటువంటి కుమార్తె అటువంటి కొడుకు పుడతారని నమ్మాడు, యజ్ఞం చేశాడు. నువ్వు పుట్టావా లేదా? ద్రౌపది అని పేరు వచ్చిందా లేదా? ద్రుపద మహారాజు కూతురువా కావా? నల్ల కలువ కాంతిలో ఉంటావు కాబట్టి కృష్ణ అని పిలిపించుకున్నావా లేదా? యజ్ఞగుండంలోంచి వచ్చావు కాబట్టి యజ్ఞసేని అని పిలిచారా లేదా? నీ జన్మయే ధర్మమునకు నిరూపణము. నువ్వు ఉన్నావంటే ధర్మమున్నది అని గుర్తు. నీ సోదరుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు అంటే ధర్మమున్నది అని గుర్తు. శాస్త్రము చెప్పినది ఎంత సత్యమో మీ ఇద్దరి జన్మల వలన నిరూపణం అవుతోంది. ధర్మము కాపాడుతుందా అని అడుగుతావే? ధర్మాన్ని పట్టుకున్నటువంటి వశిష్ఠుడు బ్రహ్మర్షి అయి ఎంత తేజోమూర్తి అయి నిలబడ్డాడో మన కనుల ముందు తిరుగుతున్నటువంటి వశిష్ఠుణ్ణి చూసి గుర్తించలేవా? మార్కండేయ మహర్షిని చూసి గుర్తించలేవా? ఎంతమంది మహాత్ములు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు తేజో విరాజితులయ్యారు. అంతవరకు ఎందుకు? రామచంద్రమూర్తి రామాయణంలో ధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయనే కానీ ధర్మాన్ని విడిచిపెట్టేశాడనుకోండి, అసలు ఆయన అంత కష్టపడవలసినటువంటి అవసరం లేదు. నేనన్న మాట బాగా పట్టుకోండి సుమా. ధర్మాచరణము కాలము కలిసి వచ్చినప్పుడు చెయ్యడం చాలా 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 తేలిక. నాకు దైవానుగ్రహము కాలము ఆనుకూల్యతని చూపించాయనుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు, కాబట్టి నేను ధార్మికంగా బ్రతకడం చాలా తేలిక. కానీ నాకు ఇక్కట్టు ఏర్పడినప్పుడు కూడా, నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవాలి అంటే లోపల పూనిక ఉండాలి, అది ధైర్యం. పైకి ఏదో ఆ సొరంగంలో దూరాడండి ధైర్యశాలి, వేరు విషయం. అసలు ధైర్యం దేనికి కావాలో తెలుసా? ధర్మాన్ని పట్టుకోవడానికి కావాలి. అందుకే హనుమ పాదములు పట్టుకుంటే ఏమొస్తుంది అంటే ధైర్యం వస్తుంది. దేని యందు ధైర్యం? ధర్మాన్ని పట్టుకోవడంలో ధైర్యం వస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. నిర్భయత్వం, భయం లేకపోవడం ధైర్యం. మరి పక్కన మళ్ళీ నిర్భయత్వం ధైర్యం రెండు మాటలు ఎందుకు వాడారు అంటే, ధైర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మం నన్ను కాపాడుతుందన్న నమ్మకం ఉండాలి. రాముడు దశరథ మహారాజు గారికి కుమారుడుగా పుట్టాడు. వశిష్ఠ విశ్వామిత్రులు ఆయనకి వేదాన్ని నేర్పారు, ధనుర్వేదాన్ని నేర్పారు. విశ్వామిత్రుడి వెంట వెళ్ళాడు, చక్కగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు, సీతమ్మని పరిణయం చేసుకున్నాడు, తిరిగి అయోధ్యానగరానికి వచ్చాడు, సంతోషంగా అంతఃపురంలో ఉంటున్నాడు. ధర్మాచరణం చేయడానికి కష్టమే ఉందండి? శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతకడానికి కష్టమే ఉంది. కానీ బాలకాండ అయిపోయిన తర్వాత
ఆయనకి అయోధ్యకాండ ప్రారంభంలోనే కాలం ఎదురు తిరిగింది. రేపటి రోజున యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. రాత్రికి రాత్రి మందర 2 వరాలు అడిగింది. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. 14 సంవత్సరములు ఇదే ముహూర్తానికి రాముడు నారచీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి అని అడిగింది. రాముడు నిజానికి ముఖం వివర్ణమైపోవాలి. 14 ఏళ్ళు అరణ్యవాసమా, ఇంత కష్టమా? కాలం ఎదురు తిరిగినప్పుడు ధర్మమునందు అనురక్తి పోవాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ ధర్మం? పైగా తండ్రి గారు ఒక మాట అన్నాడు పిలిచి, రామా నిన్ను నేను చూడకుండా ఉండలేను, కాబట్టి ఒక పని చెయ్యి, రాజ్యం వీరభోజ్యం, నన్ను కారాగారంలో పెట్టి నువ్వు అనుభవించు అన్నాడు. నిజంగా అది చెయ్యొచ్చు. అయోధ్యాయా తమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. నువ్వు రాజైపో, నన్ను కారాగారంలో పెట్టన్నాడు. నన్ను నిగ్రహించు, ఓడించు. నేనేం చెయ్యను? వరం ఇచ్చాను, నువ్వు నన్ను ఓడించావు. నీకు క్షాత్రబలం ఉంది, నీ దగ్గర అస్త్రవిద్య ఉంది, విశ్వామిత్రుడిచ్చిన అనేక అస్త్రములున్నాయి, నీతో ఓడిపోయాను, కాబట్టి నేను భరతుడిని యువరాజు చేయలేకపోయానని చెప్తా. కానీ రోజు నిన్ను చూస్తూ బ్రతికేస్తాను, నన్ను ఓడించి రాజ్యం వేయాలన్నాడు. రాముడు నవ్వన్నాడు, నాన్నగారండి, నాకు కావలసింది రాజ్యం కాదు, నాకు ధర్మం కావాలి. నేను మీ మాట నిలబెట్టిన నాడు నేను ధర్మమూర్తిని. నాకు సంతోషం దేనివల్ల కావాలో తెలుసా? నా ధర్మాన్ని నేను ఆచరించానని కావాలి. అందుకే కైకమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, నహమద్ధవరో దీవీ లోకమావస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. అమ్మా నాకు ఇవన్నీ కాదమ్మా, నాకు ధర్మం కావాలమ్మా. రాముడి జీవితంలో రాముడు ఏడిస్తే లౌకిక కష్టానికి, రాముడు నేను ధర్మం తప్పిపోయానని ఏడవవలసిన అవసరం కలగలేదు. అందుకే నేను తరచుగా ఈ మాట వాడుతూ ఉంటా. అమ్మ పూర్వకాలంలో ఎక్కడికైనా కొడుకు దూర ప్రయాణం చెయ్యడానికి వెడుతుంటే సద్దెన్న మూట కట్టి ఇచ్చేది. అది అరణ్యంలో వెడుతూ ఆకలేస్తే కొడుకు ఏ గట్టు మీదో ఏ చెరువు గట్టునో పెట్టుకుని ఆ సద్దెన్నం తిని ప్రయాణం చేసేవాడు. రామాయణంలో రాముడి తల్లి కౌసల్య సద్దెన్నపు మూట కట్టి ఇచ్చింది. ఏమిటా సద్దెన్నపు మూట అంటే ఒక శ్లోకం. ఏదా శ్లోకం? యం పాలయసి ధర్మంతం ధృత్యాచర్యమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు అని. రామ, ధర్మం 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 అంటున్నావు, మీ నాన్న అరణ్యవాసానికి వెళ్ళిపోమంటే వెడతానంటున్నావు, ఇంతకాలం ధర్మం ఆచరించావు. కానీ ఇంతకాలం ఆచరించడం ఒకెత్తు, ఇప్పుడు చెప్పినంత సంతోషంగా ఉండదు. రేపు అరణ్యవాసానికి ఎడతావు, క్రూర మృగాల అరుపులు వినపడతాయి, ఎక్కడో పర్ణశాలలో పడుకుని ఉంటావు, ఇక్కడలా నీకు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, అనేక కష్టాలు పడతావు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఈ ధర్మాన్ని నేను ఎందుకు పట్టుకున్నట్టు? ఈ ధర్మాన్ని వదిలేసి ఉంటే, దశరథ మహారాజు గారిని నిగ్రహించి ఉంటే, అన్నాడు లక్ష్మణస్వామి, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. వృద్ధుడు 60,000 సంవత్సరాలు వచ్చిన వాడికి యవ్వనంలో ఉన్న కైకమ్మ మాటకి నిన్ను అరణ్యవాసానికి పంపుతాడా? ఊవనన్నయ్య, పడగొట్టేస్తానన్నాడు. నిజంగా నీకు రామారేపటువంటి ఆలోచన వస్తే అది కౌసల్య హృదయం. ఈ ధర్మం నాకెందుకు పనికొచ్చిందన్న ఆలోచన వచ్చిందా? ఇప్పుడు వెడతానన్న ఉత్సాహం ఆనాడు నిలబడకపోతే ఉపయోగం లేదు. ధర్మం నన్ను కాపాడుతుందన్న నీ నిశ్చయం ఉన్నదే ఇంతకాలం నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల వలన వచ్చింది. గురువుగారు పాఠం చెప్పేటప్పుడు పాఠం ఒక్కటి చెప్పలా, పాఠాన్ని ధర్మంలో రంగరించాడు. సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే వేదోపసంపన్నాః సర్వే సమృతా గుణైః. పాఠం చెప్తూ నీకు ఇస్తున్నవన్నీ, నీకు ఇస్తున్న జ్ఞానం లోకరక్షణ కొరకు పనికి రావాలన్నాడు. ఆ ధర్మమునందు పూనిక నీకు అలాగే నిలబడాలి. అది నిన్ను కాపాడుతుంది అన్న నమ్మకం నీ యందు విచలితం కాకూడదు, నువ్వు వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా నువ్వు కీర్తివంతుడవై తిరిగి వస్తావు. ఇప్పుడు పట్టుకోవడం తేలిక, కాలం ఎదురు తిరిగినప్పుడు కూడా ఇదే పూనికతో ఉండగలవా? 14 ఏళ్లలో కష్టాలకి ప్రారంభం ఇది, తర్వాత ఇంకా ఉంటాయి. అయినా ధర్మం కోసం నిలబడగలిగితే యుగాలు మారిపోయినా నీదే రాజ్యం.
నిలబడ్డాడు రాముడు. రాముడే ధర్మం తప్పిపోతే రామాయణంలో ఒక కాండ లేదు. నిజానికి కిష్కింధకాండలో ఆయన కాని వాలితో స్నేహం చేసుకున్నాడు అనుకోండి, సుగ్రీవుణ్ణి కాదని, వాలి చిటిక వేస్తే రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య సంధి ఉంది. వాలంటే అంత భయం. కానీ అధర్మంలో ఉన్నటువంటి వాలి వలన నాకు నా భార్య అక్కర్లేదు, ధర్మాత్ముడైన సుగ్రీవుడితో చెలిమి చేసి భార్యని సంపాదించుకుంటానని వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి హనుమని పంపించి సుందరకాండలో సీతమ్మ జాడ కనిపెట్టి యుద్ధకాండలో రావణ సంహారం చేసి సీతమ్మని వెనక్కి తెచ్చుకున్నాడు. ధర్మం కోసం బ్రతికాడు కాబట్టే, ధర్మం మీద నమ్మకం విడిచిపెట్టలేదు కాబట్టే, మనసులో ఉరిపిడి కలిగిన ధర్మం కాపాడుతుందని నిలబెట్టాడు కాబట్టే త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసిన గొప్ప నామమేది అంటే రామనామమే. గోపరాజు గారంతటి వాడు దాశరథీ శతకం చేస్తూ హరునకు అవ్యభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టిని పతితపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అని అడుగుతాడు. రామనామమంత గొప్పదైంది. ఇవాల్టికి ఎక్కడ ఏ పసిబిడ్డ పుట్టనివ్వండి, ఆ పసిబిడ్డకి పాలు పడుతూ అమ్మ నేర్పేటటువంటి మొట్టమొదటి కథ రామకథ. ఎంతమంది పేర్లు రామచంద్రమూర్తి పేర్లుగా లేవు. ఎక్కడ చూసినా రాముడి పేర్లు, రామనామం, రామ భజన, రామకథ, రామాయణం ఇప్పటికీ నిలబడ్డాయంటే రాముడు ధర్మమూర్తిగా నిలబడ్డాడు కాబట్టి. ఒరిపిడి కలిగినప్పుడు మనసులో ఈ ధర్మం నాకేమిచ్చిందని వదిలేశాడు అనుకోండి, అయిపోయిందంటే అక్కడతో. రావణాసురుడికి 10 తలలున్నాయి, తపస్సుంది, కాంచనలంకుంది, అంత పరివారం ఉంది. ఒక ధర్మాత్ముడికి ఎదురు తిరిగితే నిలబడడానికి పనికొచ్చిందా? ధర్మాధర్మములు ఎదురెదురుగా నిలబడితే ధర్మము చేతిలో మడిసిపోయాడంతే. వానరులు ధర్మాత్ముడికి సహాయం చేసి నిలబడ్డారు. ఇంతమంది రాక్షసులు రావణుడి పక్కన నిలబడినా రావణుడు నిలబడలేకపోయాడు. ధర్మాత్ముడికి గడ్డిపరక కూడా భగవంతుడై కాపాడుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టిన వాడికి తాత్కాలికంగా ఎన్ని చుట్టూ ఉన్నాయనుకున్నా వాడు కాలగతి ఎందు నిలబడలేడు. రావణాసురుడు మడిసిపోయినట్టుగా మడిసిపోతాడు. అందుకే ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది. భాగవతం చేస్తూ పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరవంతలపరే కలమున్ భార్గవ అంటారు. అందుకే మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మము లుప్తమైపోయిన నాడు, ఆ ధర్మాన్ని విడిచిపెట్టేసిన నాడు అసలు మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. 2, ఆ ఒరిపిడిని తట్టుకోవాలి అంటే దానికి సాధనం ఎక్కడుంటుంది అంటే ఎప్పుడూ కూడా మంచి విషయాలు చదువుతూ ఉండాలి, మంచి విషయాలు పరిశీలిస్తూ ఉండాలి. శరీరాన్ని ఎలా పోషించుకుంటామో మనసుని ఎలా పోషించుకోవాలి. మనసుని అలా పోషించలేదనుకోండి, మీరు మంచి కార్యముల యందు ఉంచుకోలేరు ధర్మమునందు. మనకి చూడండి లోకంలో అందుకే పండగలు కూడా చాలా చమత్కారంగా వస్తాయి. సంవత్సరం ప్రారంభమవుతోంది అంటే కాల గమనమునకు అది ఒక ప్రమాణం. సంవత్సర ప్రారంభం చైత్రమాసం. చైత్రమాసం ఇలా ప్రారంభం అవగానే మొట్టమొదటి తిథి నాడు ఏం తినిపిస్తారు? తీసుకొచ్చి పాయసాన్నం పెట్టరు, చేదుగా ఉన్న పచ్చడి పెడతారు. అంటే ఈ శరీరాన్ని ఒరిపిడి పెట్టి ధర్మానికి నిలబడడం చేదుగానే ఉంటుంది. ఈ మనసుని ఒరిపిడి పెట్టి ధర్మానికి నిలబడడం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ మార్గంలో మార్గశీర్షం చివరికి వెళ్ళిపో. అక్కడ నీకు లభించేది ఏది అంటే పొంగల్ అంటే పరమాన్నం లభిస్తుంది. అప్పుడు తిను మధుర పదార్థం. చేదుతో మొదలుపెట్టి పరమాన్నంతో ఎందుకు పూర్తి చేస్తారంటే మార్గశీర్షం చివర ఇలా బ్రతకడం నేర్చుకో. ఉరిపిడి పెట్టు. ఉరిపిడి పడని జీవితం ఎవరికీ పనికొచ్చేది కాదు. అయ్య బాబోయ్ నా శరీరం క్లేశపడుతోంది కాబట్టి నేనేమీ చేయను అలా అనకు. ఈశ్వరుడిచ్చిన జీవితాన్ని ఒరిపిడి పడినా 10 మంది కొరకు వెచ్చించు. నీ మనసు ఒరిపిడి పడినా ధర్మం కోసం నిలబడు, నిన్ను కాపాడుతుందని నమ్ము. అలా నమ్మగలిగితే
నువ్వు తప్పకుండా పరమాన్నం తింటావు, అందులో సందేహం లేదు. ఇదే రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏది జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు జీవించినటువంటి వాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టపడినా చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త విని తీరుతాడు. ధర్మో రక్షతి రక్షిత. ఎవరు ధర్మాన్ని నమ్మాడో, ఎవరు ధర్మాన్ని ఆచరిస్తున్నాడో, ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుని యొక్క పాదములు పట్టుకున్నవాడే. అందుకే ధర్మాచరణము విస్మరణీయము కాదు. ధర్మాచరణమునందు పూనికను పొంది ఉండాలి. ఇందులో మీరు గమనించండి, మనకి ఆదర్శంగా చూపించడానికే భగవంతుడంతటి వాడు కూడా ధర్మాచరణం చేసేటప్పుడు నేను ఇంత కష్టపడవలసి వస్తోంది అని మనకి ఒక ఉదాహరణ చూపిస్తాడు. మీరు వెంకటేశ్వర స్వామి వారినే తీసుకోండి. వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో అందరినీ రక్షించడానికి వచ్చారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని రోజు సుప్రభాతంలో ఆ మంగళం చెప్పేటప్పుడు చెప్తున్నాం కదా. శ్రీవైకుంఠమునందు విరక్తి పుట్టి పద్మపీఠం మీద నిలబడి మనందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివచీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. చల్లని చూపులతో దయా అనబడేటటువంటి చల్లని గాలి మనందరి మీద ప్రసరింపచేస్తున్నాడు. మనందరినీ కాపాడడానికి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా మొట్టమొదట ఏది చెప్పారు అంటే ధర్మాచరణమే చూపించారు. ఆయన ఉండడానికి స్థలం కావలసి వచ్చింది. ఎవరు మొట్టమొదట వచ్చి ఆక్రమించాడో వాడిదే కలియుగ ధర్మం. మొట్టమొదట వచ్చి నిలబడిన వారు ఆదివరాహస్వామి. అందుకే ఇప్పటికీ శ్రీనివాస గద్య జరిగితే వరాహక్షేత్రే అంటారు. ఆదివరాహస్వామి వారిది కొండ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నేను ఇక్కడ ఉండి కలియుగంలో జనులను ఉద్ధరించాలి, నాకు కొంచెం చోటు ఇవ్వండి అన్నారు. ఇది కలియుగం వెంకటేశ్వర, డబ్బిచ్చి పొందాలి భూమి, కాబట్టి స్థలం మౌల్యేన గృహ్యతాం అన్నాడు ఆయన. డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు. డబ్బు ఇవ్వడానికి లక్ష్మి లేదు, కొల్హాపురం వెళ్ళిపోయింది. మరి ఏం చెయ్యమంటారన్నారు. అయితే ఏదో ఒకటి చెప్పండి, మీకు భూమిని ఇస్తాం. అమ్మడం కుదరదు, డబ్బు ఇవ్వలేదు కాబట్టి. బహుశా నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడేమో అనుకుంటున్నాను. ఎందుకని అంటే ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసైచనం ఇతమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అన్నాడు ఆయన. ఓ కరుణానిధి, మొట్టమొదటి నైవేద్యం నీకే. ఈ క్షేత్రానికి ఎవరైనా వస్తే మొట్టమొదటి దర్శనం నిన్ను చేసి నన్ను చెయ్యాలి. ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెంకటేశ్వర దర్శనానికి ఎడతానంటే అది దర్శనం చేసినట్టుగా స్వీకరించారు. మొదటి దర్శనం నిన్ను చెయ్యాలి, ఇది నేను ఇస్తున్న వరం, ఇదే ద్రవ్యం అనుకో. నేను ఉండడానికి శాశ్వత ప్రాతిపదిక మీద కొంతకాలం నాకు కొంత భూమి ఇయ్యి. తింత్రిణీ వృక్షం కింద నీడ తిరగని చింత చెట్టు కింద ఆ రోజుల్లో కొంత స్థలం ఇస్తే స్వామి అక్కడ పద్మపీఠం మీద నిలబడ్డారు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని వ్యాసుడు వర్ణించాడు. కాబట్టి ఆయన కూడా దేశకాల ధర్మములను పాటించాడు. భగవంతుడంతటి వాడు పాటించాడు. భగవంతుడంతటి వాడు ధర్మాచరణమునందు ఎంత సంక్లిష్టత ఉంటుందో, ఎంత ఉరిపిడి ఉంటుందో చూపించాడు. ధౌమ్యుడు ఒకానొక సందర్భంలో పాండవులతో మాట్లాడతాడు విరాట పర్వంలో. మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఏమయ్యా ధర్మాచరణమునందు అత్యంత అవసరమైన విషయం ఏదో తెలుసా? ఓర్పు. ఓర్పు లేనివాడు ధర్మాచరణం చెయ్యలేడు. ఎందుచేత అంటే ఇప్పటికిప్పుడు నేను ఇదిగో ఇది చేశానండి ఫలితం వచ్చేస్తుందా? కాదు. నువ్వు కష్టంలో ఉన్న ధర్మాన్నే పట్టుకుంటే నీకు ఫలితం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. ధర్మాన్నే పట్టుకొని నిలబడగలగాలి అంటే శాస్త్రం మీద ఎంత నమ్మకం ఉండాలి, గురువు మీద ఎంత నమ్మకం ఉండాలి, దానికి ఓర్పు కావాలయ్యా. భగవంతుడంతటి వాడు ధర్మానికి కట్టుబడడానికి ఎంత ఓర్పు చూపించాడో తెలుసా? ఒకానొకప్పుడు అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును అన్నాడాయన. అదితి పయోభక్షణము అని ఒక వ్రతం చేసింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆయన రూపం ఏం మామూలుగా ఉంటుందా? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇలా చేస్తే అబ్బా ఎంత బాగున్నాడో, ఇంకా ఉంచితే బాగుండండి అనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకనిపిస్తుంది మనం ఆయన్ని ఎంతసేపు చూశామనడం కన్నా ఆయన మనని ఎంతసేపు చూశాడన్నది ప్రధానం. ఎంతమందిలో ఉండనివ్వండి,
ఆయన చూసి ఒరే నువ్వు వచ్చావా అని ఆనందపడ్డాడనుకోండి, అది జన్మ. ఎందుకంటాడు అలా? ధర్మాత్ముడైతే అంటాడు. నాతో తిరుమలలో పనిచేసేటటువంటి ఒక వృద్ధ అర్చకుడు ఒకసారి ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు గారు, మేము రోజు ఆనందనిలయ విమానంలో చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి స్వామివారి ముఖంలో ముందు రోజు ఏదో ఒక దివ్యమైన దీప్తి, సంతోషం కనపడతాయి. అప్పుడు మేము అనుకుంటాం కొండకి ఎవరో పరమధర్మాత్ముడు వస్తున్నాడు అని. ఆ ధర్మాత్ముడు దర్శనానికి వస్తాడు కదూ, ఎంత సంతోషం కనపడుతుందో. ఆయన కొండ దిగి వెళ్ళిపోతాడు కదూ, వెళ్ళిపోగానే ఈయన ముఖంలో కొంచెం చిన్నబుచ్చుకున్నటువంటి ధోరణి కనపడుతుంది. మేము స్పష్టంగా గమనిస్తామండి, ఆయన ముఖంలో ఆ సంతోషము, విచారము వ్యక్తమవుతూ ఉంటాయన్నారు. ఆయన నకృతం దైవ సంఘైశ్చాది విగ్రహం అనుకుంటే పొరపాటు. మహానుభావుడు రాశీభూతమై పరమాత్మ అలా నిలబడ్డారు. అటువంటి పరమాత్మ ధర్మమునందు అంత అనురక్తి కలిగి ఉంటాడు. ఒకప్పుడు అదితి పయోభక్షణం అన్న వ్రతం చేసింది, ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. పోతన గారు గొప్ప చమత్కారం చేశారు. సామాన్యమైన రూపమాది. అందులో మహానుభావుడు జలధరధీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిదాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కంధంలో. ఆ బాలకృష్ణుడు పుట్టినప్పుడు ఆయన అందం చూసి వసుదేవుడంతా పొంగిపోయాడు. ఇంకా అబల అదితి ఎదురుగుండా స్వామి నిలబడితే ఆమె ఏం చేసిందంటే, మహానుభావుడు పోతన గారికి ఎలా పడ్డాయో పద్యాలు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వీరుండు గాథ పలుకగనేలా. రామచంద్రమూర్తి పలికించిన ఆపాతమధురం గదు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుజ్య మందమధురాలాపంబల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. ఓ పాయసం ఇస్తే నోటితో జుర్రుకు తాగాలి, ఆవిడ కళ్ళతో జుర్రుకు తాగేసిందిట స్వామి రూపాన్ని. అంటే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసేసింది. ఆయన దర్శనం అంత గొప్పగా ఉంటుంది. ఇంత గొప్పగా ఉండి ఆవిడ ఒక వరం అడిగింది, ఏం కావాలన్నాడు. ఏమీ లేదయ్యా, నా కొడుకు ఇంద్రుడు చాలా కష్టాలు పడుతున్నాడు, బలిచక్రవర్తి రాజ్యం అంతా లాగేశాడు, మళ్ళీ నా కొడుక్కి రాజ్యం ఇప్పించండి. అలాగేనమ్మా అనాలి. కానీ ఎదురుగుండా ప్రత్యక్షమైన విష్ణువు ఉరిపిడి పడ్డారు. ఎలా? అటు బలిచక్రవర్తి భక్తుడే, ఎలా లాగేయడం రాజ్యం? అందుకని ఆయన ఆలోచించి ఆయనో వరం అడిగారు అదితిని. అది విచిత్రం. ఆమె వంక చూసి అన్నారు, నీ కోడండ్రును నీ కుమారబలు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ స్తుతుడనై నర్తించి వర్తింపగాన్. నీకు కొడుకునై పుట్టాలనుందమ్మా, నీ కడుపులో గర్భవాసం చేస్తాను, అదితి అంగీకరిస్తావా? భర్త చెప్పిన మాట విని వ్రతం చేసిన పతివ్రతా ధర్మానికి శ్రీ మహావిష్ణువంతటి వాడు యాచించాడు అదితిని. అమ్మా, నీ కడుపులో బిడ్డడిగా పెరుగుతానమ్మా, అనుగ్రహిస్తావా, పాలిస్తావా, పోషిస్తావా? తప్పకుండానయ్యా. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశినోడ శ్రోణనభిజిత్ సంజాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ వామనమూర్తిగా శ్రావణ ద్వాదశి నాడు పుట్టాడు. పుట్టినవాడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం తీసుకుని ఇంద్రుడికి రాజ్యం ఇవ్వవలసి వస్తే లక్ష్మీనాథుడైన వాడు, శ్రీనివాసుడైన వాడు, అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి అటువంటి వాడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని పొందవలసి వస్తే యుద్ధం చేయడానికి అవకాశం లేదు, పైన వరమిచ్చి ఉన్నాడు నీ వంశం జోలికి రానని. అందుకని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలింట్లపై నోత్మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి 3 అడుగుల నేల దానం ఇమ్మని ప్రార్థన చేసి దానం పుచ్చుకున్నాడు. ఎవరు? ఈ సమస్తమైనది. అటువంటి వాడు అన్న మాట నిలబెట్టుకోవడానికి ఒకనాడు ఉరిపిడి పొంది దానం పుచ్చుకోవలసి వచ్చింది. ధర్మాచరణము
మనస్సుకి ఒరిపిడితో ఉంటుంది, శరీరానికి ఒరిపిడితో ఉంటుంది. అంత తేలికైన విషయం కాదు. నిజంగా ఆర్షవాంగ్మయాన్ని చదువుతుంటే ధర్మం మీద ఎంత పూనిక కలుగుతుందో అందుకు చదవాలి ఆర్షవాంగ్మయం. అది చదివిన నాడు ఒక ధైర్యం వస్తుంది. నేను మీతో మనవి చేశాను కదా, భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడి దగ్గర పూజ మొదలు పెట్టద్దని కానీ పూజ చెయ్యొద్దని కానీ నేను అంటలేదు. కానీ దానికి కొనసాగింపు, దానికన్నా పై స్థాయి ఏది అంటే ధర్మాచరణము. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు నిరంతర పూజ చేస్తున్నవాడే. అందుకే భక్తి యందు రెండు విభిన్నమైనటువంటి లక్షణములు ఏకకాలంలో ఉంటాయి. సాధారణంగా నేను చాలా భయపడుతున్నానండి అన్నాను అనుకోండి, నేను చాలా ధైర్యంగా ఉన్నానండి అన్న మాట నాకు అన్వయం అవ్వదు. నేను చాలా ధైర్యంగా ఉన్నానండి అన్నాను అనుకోండి, నేను భయపట్టలేదు అని అర్థం. నేను భయము పడుతున్నానండి, ధైర్యంగా కూడా ఉన్నానండి అన్వయం అవ్వదు. ధైర్యము భయము రెండు ఉండవు. భక్తికున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అది ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది, రెండిటిని ఏకకాలము నిందిస్తుంది. ఇది భక్తి యొక్క గొప్పతనం. భక్తి యొక్క గొప్పతనం అంటే ధర్మాచరణమునందున్న గొప్పతనం. నా పాదములను నమ్మండి అని వెంకటేశ్వరుడు చూపించడం వెనక ఉన్న మర్మం ఏమిటంటే, నన్ను నమ్ముకున్న వాడికి రెండు ఉంటాయి, భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. భయం దేనికి అంటే, ఎవడూ చూడలేదు నిజమే, కానీ నేను ఈ తప్పు చేస్తున్నప్పుడు అంతరాత్మగా పరమాత్మ చూడటల్లా, సూర్యుడిగా చూడటల్లా, చంద్రుడిగా చూడటల్లా, ఆకాశంగా చూడటల్లా, పృథివిగా చూడటల్లా, నీరుగా చూడటల్లా, నిప్పుగా చూడటల్లా, ఆయన లేనిది ఎక్కడుంది? ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలలు ధనవగ్రని వింటే. ఇవాళ ఎవరూ చూడటం లేదని ఈ తప్పు చేస్తాను. రేపు సాయంకాలం ప్రవచనం చేయడానికి నేను సభలోకి వెడుతుంటే ఆయన భగవంతుడి గురించి చెప్తాడని నమ్మి ఎందరో నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. నేను ఎవ్వరినీ నమస్కారం చెయ్యమని అడుగుతున్నానని అనుకోకండి, కానీ వాళ్ళ నమ్మకం, వాళ్ళ భక్తి అటువంటిది. వద్దు అన్న కాళ్ళకి దండం పెడతారు. ఎందుకు పెడతారు? నా గురించి నేను చెప్పుకుంటే పెట్టరు, భగవంతుడి గురించి చెప్పాను కాబట్టి భగవంతుడి మీదున్న భక్తికి నమస్కారం చేస్తున్నారు. ఇవాళ నేను భగవంతుడి గురించి మాట్లాడి రేపు చెయ్యకూడని పని చేసి మళ్ళీ రేపు సాయంకాలం వేదిక మీదకి ఏ ముఖం పెట్టుకుని ఎక్కను? సర్వేశ్వరుడికి తెలియదా ఇక్కడ నీ చెప్పిందేమిటో, మర్నాడు నీ చేసిందేమిటో? ఇవాళ ప్రవచనం చేసి ధర్మం గురించి చెప్పి పరమ అధార్మికమైనటువంటి విషయాన్ని చేసి రేపు పూజ చేయడానికి కూర్చోనా? పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన కాళ్ళు చాపితే కదూ కడగడం, ఆయన కాళ్ళు చాపుతాడా? చీ దుర్మార్గుడా, నిన్న 2 గంటలు ధర్మం 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 అన్నావా, వేదిక దిగి అధర్మం ఆచరించావా, నువ్వు నా కాళ్ళు కడుగుతావా? పోతలకి అనడా? నాకు అక్కర్లేదు ఈ అధర్మం, నాకు నా స్వామి కావాలి, ఆయన పాదములు కావాలి, ఆయన మనసులో నాకు స్థానం కావాలి. నేను ఆయనని చూడడం కాదు, ఆయన నన్ను చూడాలి. నేను ఎక్కడున్నా అడుగోరా వాడు వచ్చాడో అని ఆయన మురిసిపోవాలి. అలా నా బ్రతుకు ఉండాలి. ఇది భయం, ఇది ఆరోగ్యవంతమైన భయం. ఈ భయం ఉన్ననాడు ధర్మం తప్పడం. నా పాదములు చూడండి అని ఆయన చెప్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ఆరోగ్యవంతమైన భయాన్ని పొందండి. ఎవరో చుట్టలేదు, నన్ను ఎవరేం చేస్తారు, ఈ స్థానంలో ఉండి నేనేం చేస్తే ఎవడొచ్చాడు, నేను చేసిన దాన్ని రేపు నేను సమర్థించుకోగలను. సమర్థించుకోగలవేమో, ఈశ్వరుడు తీర్పు చెప్పిన నాడు మాత్రం తప్పుకోలేవు. రావణాసురుడు సమర్థించుకున్నాడు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. అందుకే నేను ఏదో తప్పు చేశానంటావే, రాక్షస ధర్మం కంటికి కనపడని ఎత్తుకు రావడం, నిన్ను ఎత్తుకొచ్చాను, నేను ధర్మాత్ముడు అన్నాడు. సమర్థించుకోవడానికి బాగుందేమో, కానీ భగవంతుడు తీర్పు ఇవ్వవలసి వస్తే, 10 తలలు తరిగేయవలసి వస్తే, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేచడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లని రామచంద్రమూర్తి బాణప్రయోగం చేసి రావణాసురుడి 10 తలలు తరిగేస్తున్నప్పుడు ఆయనని ఏదైనా కాపాడిందా? ధర్మము కాపాడుతుంది మనిషిని. అదే రావణుడు శక్తి అస్త్రాన్ని వేసి పడగొట్టిన లక్ష్మణుణ్ణి పైకెత్తుదామంటే ఎత్తలేకపోయాడు. లక్ష్మణుడి ధర్మం లక్ష్మణుణ్ణి కాపాడింది. ధర్మమే మనిషిని కాపాడుతుంది. అందుకే ఆ ధర్మమునందు పూనిక పొందడం. స్వామి పాదదర్శనం చేశాం, స్వామి దర్శనం చేశామంటే ఆయన చెయ్యి ఇలా చూపిస్తున్నాడు అంటే నీకు ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉండాలి.
ఆ భయం ఉన్నవాడు ఉంటాడే వాడు శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకానొకప్పుడు భిక్షకి వంటవాడు తోటకూర కూర చేసి పెట్టాడు. కూటు, తోటకూర కూటు తిని ఆయన అన్నారు, చాలా రుచిగా ఉందే, ఏ పదార్థం ఇది అన్నారు. తోటకూర కూటు అన్నాడు. ఓ అన్నారు. మరునాడు తోటకూర కూటు వేసాడు. మూడో రోజు తోటకూర కూటు వేసాడు. తోటకూర కూటు అంటే తోటకూర జారు పప్పు అనుకోండి. ఆయన తిని అన్నారు, రోజు తోటకూర ఎక్కడిది అని అడిగాడు. నేను పీఠానికి వచ్చిన భక్తులకు చెప్పాను, స్వామివారికి తోటకూర కూటు ఇష్టం, మోపులు మోపులు తోటకూర తెస్తున్నారన్నాడు. ఆ మరునాడు భిక్షావందనం చేసి భిక్ష వడ్డించడానికి వచ్చాడు. ఇవాళ నేను భిక్ష తీసుకోవట్లేదన్నారు. ఏకాదశి కాదు. ఆయన గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రుద్దుకున్నారు. రెండో రోజు అంతే, మూడో రోజు అంతే, నాలుగో రోజు అంతే. పీఠం శ్రీకార్యానికి భయమేసింది. పరుగు పరుగున వచ్చి అడిగాడు, ఏ అపరాధం జరిగింది? శ్రీవారు ఏమీ తింటలేదు, భిక్ష చెయ్యవలసిన వేళటికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రంతో ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రుద్దుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, వంటవాడి తప్పు కాదు. ఎంత ధర్మాత్ముడండి మహానుభావుడు. వంటవాడి తప్పు కాదు. నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా సంచారానికి వెడితే నాకు సన్యాసనామం చంద్రశేఖరేంద్ర సరస్వతి అని ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ నేను కట్టుకున్న కాషాయం, నేను పట్టుకున్న సత్యదండం, నేను పట్టుకున్న కమండలం చూసి శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. నేను చేసిన పని వల్ల శంకరాచార్యుల వారి పేరు పాడైంది. తోటకూర కూటి ఇష్టం అన్నాను, వాడి తప్పేమైంది? 10 మందికి జ్ఞానము, భక్తి, వైరాగ్యము చెప్పవలసిన వాడిని ఒక పప్పు రుచికి లొంగిపోయాను. అందుకే ఏ నాలుకతో రేపు పొద్దున్న మళ్ళీ నేను ధర్మం చెప్పాలో ఆ నాలుక సన్యాసాశ్రమంలో రుచికి లొంగకూడదు కనుక 4 రోజుల నుంచి గోమూత్రంతో శుద్ధి చేసి గోమయాన్ని అలికాను. అది వాడి తప్పు కాదన్నారు. అయ్యా మమ్మల్ని మన్నించండి, భిక్ష స్వీకరించకపోతే పీఠానికి ప్రమాదం, మీరు తీసుకోండి అంటే అప్పుడు భిక్ష తీసుకున్నారు. మహానుభావులు తమని తాము పరిశీలించుకుంటారు. అంత ధర్మాత్ముడై నిలబడ్డారు. అందుకు కదూ మొన్న నేను కాంచీపురం వెళ్ళాను. వారికి ఆరాధన తిరి జరిగింది. ఇసకేస్తే రాలేదు. ఎంతమందో. అది ధర్మాచరణం అంటే. వారు శరీరం విడిచిపెట్టి బ్రహ్మీభూతులై ఎంతకాలం అయిపోయింది. అయినా ఒక్కరు చొక్కా కానీ బనీను కానీ వేసుకోవాలి. ఉత్తరీయాలు తీసి నడువుకు చుట్టుకుని ఆయన ఆ బృందావనం ఎదురుగుండా విద్వాంసులు వచ్చి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు మానస సంచరరే పాడుతుంటే జయేంద్ర సరస్వతి స్వామి వారు కళ్ళంబట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ బృందావనం వంక చూసుకుంటూ ఆ గురువు గారి వైభవాన్ని సంతోషపడిపోతుంటే స్మరిస్తుంటే భక్తులందరూ ఏమి ధర్మాత్ముడండి, ఏమి ధర్మాత్ముడండి. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మానికి నిలువెత్తు ప్రతీక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అని తలుచుకు నమస్కారాలు చేస్తున్నారంటే మనిషి పట్టుకున్న ధర్మం మనిషిని శాశ్వతమైన కీర్తి వైపు నడిపిస్తుంది. మనిషికి ఆరోగ్యవంతమైన భయాన్ని ఏదిస్తుంది అంటే భక్తి ఇస్తుంది. భక్తియే ధర్మము. నేను ఒక్కటి చెప్తాను, మీరు దయచేసి వినండి. ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా సూక్ష్మమైన రంధ్రాలు వెతికి ఏనుగుల్ని తోలేవాళ్ళు ఉంటారు. మీరు మనిషి పక్కన రక్షక భటుణ్ణి పెట్టినా మనిషి మనసు లోపల ఏ దుర్మార్గపుట ఆలోచన చేస్తున్నాడో ఎవరూ కనిపెట్టలేడు. కానీ సమాజమునందు శాంతి నెలకొనడానికి, సమాజమునందు అందరూ హాయిగా ఉండడానికి కారణమేది అంటే భక్తి ఒక్కటే. భక్తి మౌఢ్యము కాదు. యువతరమంతా భక్తి అలవాటు చేసుకుందనుకోండి, నేను చేసినటువంటి పనిని భగవంతుడు చూస్తున్నాడు అన్ననాడు తనకి వచ్చిన దానితో నిజాయితీగా తృప్తిగా ఉంటాడు. నేను చేస్తున్న పని భగవంతుడు చూస్తున్నాడు, తాను తప్పు చెయ్యడు. ఎవరైనా సరే తన కంటికి నదరగా ఏదో కనపడిందని తాను చెయ్యకూడని పని చెయ్యడు, ధర్మానికి కట్టుబడతాడు. అప్పుడు సమాజం అంతా శాంతిగా ఉంటుంది. భయాన్ని ఇవ్వగలిగినది భక్తియే, ధర్మమే. ధైర్యాన్ని ఇవ్వగలిగినది ధర్మమే. ఒక సంతకం పెడుతున్నాడు. ఈ సంతకం పెట్టడం వల్ల పెద్దలు నా మీద ఆగ్రహించవచ్చు, నాకన్నా పైన ఉన్న వాళ్ళు నా మీద కోప్పడచ్చు, నువ్వు ఇలా సంతకం పెట్టావని. అయినా ఆయనకి ధైర్యం. ఏమిటి ధైర్యం? నేను ధర్మానికి నిలబడ్డాను, పరమేశ్వరుణ్ణి నమ్మాను, నేను కాపాడబడతాను.
ఇప్పుడు ఆయన ముఖం మీద చిరునవ్వు చెరిగిపోకుండా అలాగే నిలబడగలిగాడంటే ఆయన ధర్మమే ఆయనకి బాసట. మనిషికి ధైర్యాన్ని ఎవరిస్తారు అంటే భక్తి ఇస్తుంది. నేను ఇదిగో ఈ పని చెయ్యాలి ఈ స్థానంలో ఉన్నందుకు, కాబట్టి నేను చేస్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు, ఎవరి మీద కోపం లేదు. ఒక న్యాయమూర్తి ఉరిశిక్ష వేయవలసి వచ్చింది. అవతల వ్యక్తి ఎవరో న్యాయమూర్తికి తెలియదు, నిజానికి ఆయన మనసు నవనీతం, కానీ ఆయన ఉరిశిక్ష వేయవలసి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నందుకు నేను ధర్మాన్ని నిలబెట్టాలి, ఉరిశిక్ష వేస్తున్నాను. ఇప్పుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యం ఇచ్చినా ధర్మమే, భయం పెట్టినా ధర్మమే. ఈ ధైర్యాన్ని ఈ భయాన్ని ఎవడు పొందుతాడో వాడి వలన సమాజమునకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అలా అందరూ నిలబడగలిగిన నాడు సమాజమునకు అసలు ఇబ్బందే ఉండదు. మీరు అందుకే చూడండి, ప్రపంచ వాంగ్మయం మొత్తం మీద మీకు ఎక్కడా కనపడనటువంటి ఒక అద్భుతమైన మాట ఈ దేశంలోనే కనపడుతుంది. ఈ దేశంలో జరిగిన యుద్ధాలకి ధర్మయుద్ధం అని పేరు. ధర్మయుద్ధం ఏమిటండి? యుద్ధం అంటేనే కొట్టుకోవడం, యుద్ధం అంటేనే బాణాలు ప్రయోగించుకోవడం, శూలాలతో పొడుచుకోవడం, నెత్తుటి ఏర్లు చచ్చిపోవడం. ధర్మయుద్ధం ఏమిటి అంటే ధర్మం కోసం యుద్ధం, ధార్మికంగా యుద్ధం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శత్రువు చేత చిక్కాడు, జుత్తు పట్టుకొని వంచి వరలోంచి కత్తి పైకెత్తి కంఠం మీద నరకపోతున్నాడు యువతలవాడు. సూర్యాస్తమయం అయిందని నగారా మోగింది, యుద్ధం చెయ్యకూడదు. సూర్యాస్తమయం అయిపోయింది, నేను చంపన వీణ్ణి, విడిచిపెట్టేసి కత్తి వరలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అది ధర్మయుద్ధం. ఈ దేశం దేనికోసం యుద్ధం చేసింది అంటే ధర్మం కోసం. యుద్ధం కూడా ధార్మికంగా చేశారు తప్ప ధర్మం తప్పి యుద్ధం చేయలే. ధర్మం తప్పి యుద్ధం చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి మట్టు పెట్టిన తర్వాత ఆ వీరులందరూ ఎంత ఘోరమైన రీతిలో పడిపోయారో మహాభారతం చదివితే అర్థం కాదు. భీష్మాది వీరులు అంతటి శాశ్వత కీర్తి గడించారు అంటే ధార్మికమైన యుద్ధం చేశారు. ధర్మమే మనిషిని కాపాడుతుంది. ఆ ధర్మం ఓర్పుని పొంది ఉండాలి. ఓర్పుని కోల్పోతాను, నాకు ఇప్పటికిప్పటికీ ఏదో ప్రయోజనం కనపడాలి, ఈ ప్రయోజనం కనపడలేదు కాబట్టి నేను ధర్మాన్ని వదిలిపెడతానంటే ధర్మం తాత్కాలికంగా మనసుని ప్రభావితం చేసినట్టు. ఏదో ఇవాళ ధర్మం గురించి విని 2-3 రోజులు ధర్మం పట్ల అనురక్తి పొంది ఏదో ఎక్కడో విన్నాను 2-3 రోజులు పట్టుకున్నాను కానండి మన వల్ల అయ్యే పనే అని విడిచిపెట్టడానికి కాదు, పూనికతో ధర్మాన్ని పట్టుకోవాలి. ఒక్కొక్క సంఘటన అండి ఆశ్చర్యకరంగా ఉంటాయి. మామూలుగా చదివేస్తే అందులో పెద్ద విశేషం ఉండదు. మీరు ఒక్కొక్క సంఘటన జరుగుతుంటే అవి జరిగిన విషయాలు ఆశ్చర్యం వేస్తుంది. శ్రీరామాయణం బాలకాండలో ఒక విశేషం చెప్తారు. కుశనాభుడు అని ఒక మహారాజు, పరమధార్మికుడు. ఆయనకి ఘృతాచి యందు 100 కన్యలు కలిగారు, మెరుపు తీగల వంటి సౌందర్యవతులు. ఈ 100 కూడా ఉద్యానవనంలోకి వెళ్ళి ఏదో వివిధ వాద్యాలు మ్రోగిస్తూ పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. వాయువు వచ్చాడు. మీరు 100 కన్యకామణులు, అపారమైన అందగత్తెలు. ఇంత అందగత్తెలైనటువంటి మీ యొక్క అందం శాశ్వతం కాదు, కాలగమనమునందు మీ అందం పోతుంది. నాకు భార్యలైతే శాశ్వతంగా నిలబడుతుంది, మీరు 100 నాకు భార్యలు కండి అన్నాడు. వాళ్ళు 100 ఒకరితో ఒకరు మాట్లాడుకుని చెప్పలేదు, ఏకకంఠంగా ఒక జవాబు చెప్పారు. వాళ్ళు అన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అన్నారు. పెళ్లి కాని ఆడపిల్ల ఎవరిని భర్తగా స్వీకరించాలి అన్న విషయంలో ఆమె యొక్క క్షేమాన్ని అరసి నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. నువ్వు ఎవరిని అడగాలి? మమ్మల్ని భార్యల్ని చేసుకోవాలంటే మా తండ్రి కుశనాభుణ్ణి అడగాలి. నువ్వు వాయువువి, నువ్వే ధర్మం తప్పి మమ్మల్ని అడగచ్చా? తండ్రిని కాదని స్వతంత్ర నిర్ణయం తీసుకుని మేము నీకు భార్యలం కావచ్చా? నీకు మమ్మల్ని భార్యలుగా పొందాలని కోరిక ఉంటే మా తండ్రిని అడుగు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అన్నారు. ఈ దేశము ధర్మభూమి. ఈ దేశమునందు ఎప్పుడు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులను కాదని తన స్వంత నిర్ణయంతో తన భర్తని తాను దుర్దినము రాకుండుగాక అన్నారు. ఈ మాట అన్నారు. ఈ మాటలంటే వాయువుకి కోపం వచ్చింది. నేను లోపల ప్రసరిస్తూ ఉంటాను కదూ, అందుకు కదూ మీరు నిలబడ్డారు.
మీలో వంకర టింకరగా ప్రసరిస్తాను, మీకు కూని వచ్చి నేల మీద పడిపోతారని వంకర టింకరగా ప్రసరించాడు. 100 కూని వచ్చి శరీరాలు కింద పడిపోయారు. డేకుతూ ఇంట్లోకి వచ్చారు ఇంత అందగత్తెలు. తండ్రి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమమ్మా మీరు మహాసౌందర్యరాసులే, ఇలా పడిపోయారేమమ్మా, మీ అందరికీ గూని వచ్చి ఒళ్ళు వంగిపోయి ఇలా అయిపోయారే అన్నాడు. వాళ్ళు జరిగిన విషయం చెప్పారు. వెంటనే తండ్రి ఒక మాట అడిగాడు. ఏమమ్మా మీకు తపశ్శక్తి ఉంది, మీరు నాకు ఘృతాచికి పుట్టినవాళ్ళు, మీరు కూడా తిరిగి శాపం ఇవ్వగలరు కదా, వాయుదేవుణ్ణి మీరు ఎందుకు శపించలేదు అని అడిగారు. వాళ్ళు అన్నారు, నాన్నగారు లోకంలో ఒక వ్యక్తి తపస్సు చేశాడు, గొప్ప శక్తిని పొందాడు. ఆ వ్యక్తే అందరికన్నా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకే అయిన దానికి కాని దానికి కోపం వచ్చి శాపాలు ఇచ్చేస్తే లోకం ఏమైపోతుంది నాన్నగారు? ఓర్పు పట్టకపోతే ధర్మం ఎక్కడ నిలబడుతుంది నాన్నగారు? ఓర్పు లేనివాడు ధర్మాన్ని పట్టుకోలేడు. తప్పు వాయువు చేసి ఉండొచ్చు, మేము తప్పు చేసి వాయువుని శపించేస్తే ఇంకా ధర్మం అన్న మాట ఎక్కడుంది? మేము ధర్మానికి కట్టుబడాలనుకున్నాను నాన్నగారు, అందుకే మేము శపించలేదు అన్నాడు. వెంటనే కుశనాభుడు ఒక మాట అన్నాడు. అమ్మా ఎంత గొప్ప మాట అన్నారమ్మా. అసలు లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. నిజంగా ఇవన్నీ కూడా ప్రత్యేకించి మన దేశంలో యువతరం తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఎంతంత గొప్ప గొప్ప విషయాలు మన వాంగ్మయంలో చెప్పారో తెలుసుకుంటే దేనికి ఓర్పు పట్టాలో తెలుస్తుంది. ఓర్పు పట్టడం చేతకానితనం కాదు, ఓర్పు పట్టడం పెద్దరికం. ఎవరో ఒకడు గతి తప్పి మతిమాలి తప్పు మార్గంలో వెళ్ళాడని నువ్వు కూడా అలా వెడితే ఇంకా నీ చదువుకున్న చదువుకి సార్థక్యం ఏమిటి? నువ్వు నమ్ముకున్న ధర్మానికి సార్థక్యం ఏమిటి? అప్పుడే నువ్వు ఓర్పు పట్టాలి. భూదేవి ఎంత ఓర్పు పడుతోంది. మన తప్పులకి ఆవిడ ఓర్పు పట్టనని కంపిస్తే మన ఐశ్వర్యాలన్నీ ఏమైపోతాయి, మన జీవితాలు ఏమవుతాయి? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం అంటారు వాల్మీకి మహర్షి. ఓర్పు ఆవిడకు ఉన్నటువంటి సహజమైన గుణం. కుశనాభుడు కూతుళ్ళ వంక చూసి అన్నాడు, అమ్మా ఎంత ఓర్పు పట్టారమ్మా. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. అమ్మా నిజానికి ఓర్పేనమ్మా సత్యం, ఓర్పేనమ్మా యజ్ఞం, ఓర్పేనమ్మా దానం, ఓర్పేనమ్మా ధర్మం. ఓర్పుని మించిన ధర్మం లేదమ్మా. ధర్మానికి కావలసిన మొట్టమొదటి లక్షణం ఏది? ఓర్పు. నేను మీతో చెప్పే కదా, శరీరమునకు ఒరిపిడి ఉంటుంది, మనసుకి ఒరిపిడి ఉంటుంది. తట్టుకు నిలబడడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మంలో. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళెవరూ పాడైపోలేదే. తర్వాత ఈ 100 కన్యలు ఒక మహానుభావుడు స్వీకరించినప్పుడు యథాస్థితిని పొందారు. వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడైపోవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదో. దీనికి పూనిక ఎక్కడి నుంచి వస్తుంది? వాంగ్మయం చదివితే అందులోంచి వస్తుంది. అందుకే వాంగ్మయాన్ని పరిశీలనం చెయ్యాలి. ధర్మసభలకి వెళ్ళాలి, పెద్దలు చెప్తున్నటువంటి మాటలు వినాలి. మన పిల్లలతో కూర్చుని మనం మాట్లాడుతున్నప్పుడు మన పిల్లలకి వాంగ్మయంలో ఉన్న మంచి విషయాలు చెప్పాలి. ఒక పుట్టినరోజు పండగ వచ్చింది, బట్టలు కొన్నావు, తప్పు కాదు. కానీ నీ పిల్లలతో కలిసి నువ్వు ఒక పుస్తకాల కొట్టుకు వెళ్ళి, ఇదిగోరా ఈ పుస్తకం చదవరా, నేను చదివాను రా అని పుస్తకాన్ని బహూకరించగలగాలి. నువ్వు ఇంట్లో ఒక పుస్తకం చదివి ముందు తెల్లకాయితం మీద అద్భుతమైన విషయము 127వ పుట అని రాయగలగాలి. నీ కొడుకుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఉరే ఈ మధ్యకాలంలో నేను చదివిన విషయాల్లో పోతన గారి భాగవతంలో పద్యం ఏమి మకరందనరా అని నువ్వు ఆ పద్యం చెప్పి ఓసారి చదువు అని నీ కొడుకు ఇవ్వగలగాలి. అది సాంస్కృతిక వారసత్వం. అది లేకుండా కేవలం చదువు ఒక్కటే చదువుకుని ఉద్యోగానికి వెళ్ళిపోతే వాడు రేపు పొద్దున్న ఆ ఉద్యోగంతో సమాజాన్ని ఉద్ధరిస్తాడనేటటువంటి ధైర్యం మాత్రం ఉండదు. అందుకే
ధర్మము పక్కన నిలబడితేనే, ధర్మమునందు పూనిక ఉంటేనే సమాజము రక్షింపబడుతుంది. అది మన కొరకు కాదు, సమాజ హితము కొరకు ధర్మము అత్యంత ఆవశ్యకము. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. మీరేదో భారతంలో ఉదాహరణలు చెప్తున్నారు, రామాయణంలో ఉదాహరణ చెప్పారు, భాగవతంలో ఉదాహరణ చెప్పారు. ఈ మధ్య కాలంలో అలా ధర్మాన్ని పట్టుకుని నిలబడిన వాళ్ళు ఉన్నారా అని మీకు అనుమానం ఉంటుందేమో. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. మా తూర్పుగోదావరి జిల్లాలో ఏ నది నీళ్లు తాగుతున్నాడో ఆ నది నీళ్ల గురించి చాలా గౌరవంగా చెప్పడం, తాను ఏ భూమిని నమ్మి బ్రతుకుతున్నాడో ఆ ప్రాంతం గురించి గొప్పగా చెప్పడం చిన్నతనం పొందవలసిన విషయాలు కావు. అది ఇతరుల పట్ల ద్వేషం కాదు. నేను తూర్పుగోదావరి వాసిని కనుక, గోదావరి నీళ్లు తాగి బ్రతుకుతున్నాను కనుక సంతోషంగా ఆ మాట అనాలి. మా తూర్పుగోదావరి జిల్లాలో అనాలి. కాబట్టి మా తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం అని చెప్పి ఒక ఊరుంది. అక్కడ మహాతల్లి ఆ డొక్కా సీతమ్మ గారని ఒక ఆవిడ ఉండేది. నిరతాన్నదాత. 9వ ఏట పెళ్లి చేశారు. ఆవిడ అత్తవారింటికి వచ్చిన దాదిగా ఆవిడ జీవితం మొత్తం మీద ఆవిడ ఎక్కడికి వెళ్ళినది ఒక్క పూట లేదు. ఒకే ఒక్కసారి భర్తగారు అంతర్వేది తీర్థం చూస్తానంటే పంపించారు. ఆవిడ గోదావరి నది మీద ఉన్న ఆనకట్ట మీద వెడుతున్నారు పల్లకీలో. అవతల వైపు నుంచి ఒక పెళ్లి బృందం వస్తోంది. ఆ పెళ్లి బృందంలో ఉన్న పిల్లలు అమ్మ ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని ఏడుస్తున్నారు. ఈవిడ పల్లకి మోసేటటువంటి బోయీలకి విశ్రాంతి కోసం దిగి ఆ పల్లకీలో కూర్చుని ఉన్నారు. పల్లకీ మోసేవాళ్ళు నించున్నారు. అవతల వైపు ఉన్నటువంటి పెళ్లివారిలో ఉన్న పెద్దలు అంటున్నారు ఏడుస్తున్న పిల్లలతో, ఇంకెంతోసేపు కాదమ్మా, ఒక్క పావుగంట ప్రయాణం, అదిగో అవతల వైపు డొక్కా సీతమ్మ గారి ఇల్లుంది. నిరతాన్నదాత. మహాతల్లి ఏ సమయంలో వెళ్ళినా అన్నం పెడుతుంది. ఆఖరికి ఇంటికొచ్చిన వాళ్ళు ఏమీ తినకుండా వెళ్ళిపోతుంటే పాత చింతకాయ పచ్చడైనా అరిచేతిలో రాసి నాకి వెళ్ళమంటుంది తప్ప ఉత్తినే పంపదు. ఆవిడింటికి ఎడదామమ్మా అన్నం పెడుతుంది అంటున్నారు. ఈ మాట విని అంతర్వేది బయలుదేరినటువంటి డొక్కా సీతమ్మ గారు తిరిగి వెళ్ళిపోయారు వెనక్కి. ఆవిడ జీవితంలో ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటి తల్లి అందరికీ అన్నం పెట్టిందంతే, ఆవిడ ఇంకేం చేయలేదు. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టింది పరమ ప్రేమతో. అందుకు ఆవిడ మీద అసూయ పెంచుకున్నారు. అసూయ పెంచుకోవడానికి కారణాలు ఉంటాయని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకని అంటే జీవితంలో అదొక దుర్మార్గమైనటువంటి వ్యాధి. అది మనసులోకి రాకూడదు, కానీ దానికి కారణం ఉండదు. ఎవరికైనా కించిత్ పేరు వచ్చిందంటే అసూయ, వాడికి కీర్తి వచ్చిందంటే అసూయ, ప్రతిదానికి అసూయ. అదొక మానసిక వ్యాధి. అది రాకుండా చూసుకోవాలి. అన్నం పెట్టిన ఆవిడ మీద అసూయ ఏమిటి? అర్థం లేదు. ఆవిడ మీద అసూయ పెంచుకున్నారు. ఒకసారి వివాహం జరుగుతుండగా సూదమ్మ గారిని ఒక ఆవిడ ఒక పిల్ల మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు తస్కరించి, అందరూ కలిసి నువ్వు దొంగతనం చేసావు మేము చూశామని ఆవిడ్ని పట్టుకున్నారు. ఆవిడికి సీతమ్మ గారి మీద చాలా కోపం, ఆవిడికి అంత కీర్తి వచ్చిందని. పాపం ఏమీ తెలియని పిచ్చి తల్లి లోపల ఉన్న డొక్కా సీతమ్మ గారు బయటికి వచ్చి, తప్పు 10 మందిలో ఆ ఇల్లాలను అలా నిలదీయకూడదు, దొంగ దొంగ అని నేరారోపణ చెయ్యకూడదు, ఇంత బ్రతుకు బ్రతికిన ఆవిడ ఎంత బాధపడుతుంది, వదిలిపెట్టండి అని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ తరువాత ఆవిడ ఇంకొక 10 మందిని పోగేసి డొక్కా సీతమ్మ గారి కీర్తి సహించలేక ఏదో గంధర్వులతో కలిసి దుర్యోధనుడు అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి ఘోషయాత్రగా విడితే ధర్మరాజు గారు విడిపిస్తే అసూయ పొందినట్టుగా డొక్కా సీతమ్మ గారు నన్ను విడిపించడం ఏమిటని అసూయ పొంది నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆవిడ మీద కేసు పెట్టింది. నా పరువు తీసేసి నా మీద నేరారోపణ చేసి నాకు దొంగతనం అంట కట్టి నన్ను ఇంత బాధ పెట్టింది డొక్కా సీతమ్మ గారు. న్యాయస్థానం వాళ్ళు విచారణ చేయవలసి వచ్చింది. ఆలోచించారు, డొక్కా సీతమ్మ గారు ఎనలేని కీర్తివంతురాలు, మహాతల్లి, ఆవిడ ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళినట్టుగా ఎవరూ చెప్పలేదు. అటువంటి ఆవిడ మీద ఆరోపణలు. ఆవిడ్ని న్యాయస్థానానికి పిలిపించడం మర్యాదగా ఉంటుందా? ఆవిడ్ని పిలిచి బోన్లో నించోపెట్టి విచారణ చేసి నిర్దోషి అని చెప్పినా అది మర్యాద కాదు. కాబట్టి మనమే ఆవిడ ఉన్న లంకల గన్నవరం వెళ్ళి విచారణ చేద్దామని న్యాయమూర్తులే బయలుదేరారు. ఆ రోజుల్లో విశేషం ఏమిటంటే వాళ్ళు మారువేషంలో వచ్చారు. ముందు రోజు రాత్రి చిన్న ఊరు, ఆ ఊళ్ళో తిరుగుతూ ఉండడంలో మాటల సందర్భంలో విన్నారు. అప్పటి వరకంటే కేసు పెట్టారు, కానీ సీతమ్మ గారికి వ్యతిరేకంగా న్యాయమూర్తుల ముందు చెప్పడం అంటే భయపడిపోయారు. ఆవిడ్ని ఎవరు ఎగదోశారో, నేరారోపణ చెయ్యమని వేరొక స్త్రీని, ఆవిడికి సాక్ష్యం చెబుతానన్న వాళ్ళందరూ జారిపోయారు. అప్పుడే తెలిసిపోయింది న్యాయమూర్తికి సీతమ్మ గారి తప్పు లేదని.
గన్నవరంలోనే ఓ చోట కోర్టు పెట్టి ఆ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆవిడ్ని తీసుకొచ్చి నించోపెట్టి అడిగారు. ఆవిడ వలవలా ఏడుస్తూ చెప్పింది, సీతమ్మ గారు ఏ పాపం తెలియనిది, ఆవిడ మీద కేవలం నేను అసూయ పెంచుకొని ఇటువంటి ఆరోపణ చేశాను, నన్ను రెచ్చగొట్టిన వాళ్ళందరూ జారిపోయారు, నన్ను మన్నించండి అని. న్యాయమూర్తి అంతటి ఇల్లాలు, అంతటి ధర్మమూర్తి, ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన తల్లి, అటువంటి ఆవిడ్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంత ప్రయత్నం చేశావే, నీకు కఠినమైన శిక్ష వేస్తానన్నారు. ఈ వార్త సీతమ్మ గారికి తెలిసింది. పరుగు పరుగున వచ్చి న్యాయమూర్తిని సీతమ్మ గారు ప్రార్థన చేశారు. ఆవిడ ఒక ఇల్లాలు, తాత్కాలికంగా ఒక ఉద్రేకంతో చెయ్యరాని పని చేసింది. నా ముఖం చూసి క్షమించి ఆవిడ్ని విడిచిపెట్టండి, ఆవిడికి ఏమీ ఇబ్బంది కల్పించద్దు, ఆవిడికి శిక్ష వెయ్యవద్దు అని ప్రార్థన చేసింది. మహాతల్లి సీతమ్మ గారు అడుగుతోంది కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నామని చెప్పి న్యాయమూర్తి ఆ ఫిర్యాదు చేసిన ఆవిడ్ని విడుదల చేశారు. ధర్మాన్ని నమ్ముకుని బ్రతికింది. ఆవిడ వేదం చదివిందా, స్మృతి చదివిందా అంటే చెప్పడం కష్టం. అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముకుని 10 మందికి అన్నం పెట్టింది, ధార్మికంగా బ్రతికింది. ఆవిడ చేసిన ధర్మం ఏమైందో తెలుసా? చిట్ట చివరి రోజులలో కింగ్ ఎడ్వర్డ్, ఆ రోజుల్లో లండన్లో పట్టాభిషేకం జరుగుతుంటే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఎలాగైనా విమానంలో డొక్కా సీతమ్మ గారిని తీసుకొస్తే ఆవిడ్ని సింహాసనంలో కూర్చోపెట్టి మా దంపతులం ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకుంటామని అడిగారు. కలెక్టర్ గారు వచ్చి ఆవిడ్ని అడిగితే, అయ్యో నాయన, ఇంటికొచ్చిన 4గురికి అన్నం పెట్టాను తప్ప నాకెందుకు ఈ యాత్రలు, నేను రానన్నారు. కనీసం ఆవిడ ఫోటో తీసి పంపించమంటే అందుకు కూడా ఆవిడ ఒప్పుకోలా. నా ఉద్యోగం పోతుందమ్మా అంటే కలెక్టర్ గారి కోసం ఫోటో తీయించుకున్నారు. లండన్లో కింగ్ ఎడ్వర్డ్ డొక్కా సీతమ్మ గారి పెద్ద చిత్తరువు అక్కడ పెట్టి ఆవిడ పాదాలకి దంపతులు నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ డొక్కా సీతమ్మ గారి చిట్ట చివరి రోజున ఆవిడ శరీరం విడిచిపెడితే అమలాపురం, ఇందుపల్లి అక్కడ విద్వాంసులు సాయంకాలం వేళ సంధ్యావందనం చేసుకుని కూర్చుని ఏదో శాస్త్రం మాట్లాడుకుంటున్నారు. చీకటి పడిపోయిన తరువాత ఆకాశంలో ఒక జ్యోతి వెళ్ళిపోయింది. వాళ్ళు చూసి ఎవరో ఒక మహాత్ముడి శరీరాన్ని విడిచిపెట్టాడు. అలా జ్యోతి అటువంటి కాలంలోనే వెడుతుంది. భగవాన్ రమణులు విడిచిపెట్టినప్పుడు వెళ్ళింది, ఎందరో ప్రత్యక్షంగా చూశారు. అలా జ్యోతి వెళ్ళింది అంటే ఎవరో మహాత్ములు విడిచిపెట్టారన్నారు. ఇప్పుడున్నట్టుగా ఆ రోజుల్లో ప్రసార మాధ్యమం లేదు. మరునాడు తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టేశారు. ఇప్పటికీ నేను వెంకటాచలం వస్తే ఎంత భక్తిగా వస్తానో, శ్రీకాళహస్తి వెడితే ఎంత భక్తిగా పెడతానో, ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రాంతాల మీదుగా ఏ ప్రవచనానికైనా వెడితే చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని డొక్కా సీతమ్మ గారు అన్నం వడ్డించినటువంటి ఆ పాత పెంకుటింటికి వెళ్ళి ఆ తల్లి నడిచిన భూమి అని ఆ ఇంటికి నమస్కారం చేసి వస్తూ ఉంటాను. ధర్మాన్ని నమ్ముకున్న డొక్కా సీతమ్మ గారు భగవంతుడి చేత రక్షింపబడలా, కాపాడబడలా? ధర్మో రక్షతి రక్షితః. ధర్మం మనిషిని కాపాడుతుంది. మీరొక్కటి నమ్మండి, శాస్త్రం ఎవడి మానాన వాణ్ణి సంపాదించుకుని నువ్వు విజృంభించి బతకచ్చు, నీ బలానికి నువ్వు తగినట్టుగా జీవించవచ్చు అని అభయం ఇచ్చేసింది అనుకోండి. మీరొక్కటి ఆలోచించండి, బలహీనుడన్నవాడు బ్రతకగలడా? ఎవడి అధికారానికి తగినట్టు వాడు దోచుకోవచ్చు, ఎవడి శరీర బలానికి తగినట్టు వాడు దోపిడీ చేయవచ్చు. అది వాడికి ఇచ్చిన శక్తి అని శాస్త్రం అందనుకోండి. సమాజ హితం అందులో ఉన్నదా? సముద్రానికి చెలియలి కట్ట ఎటువంటిదో సమాజమునకు ధర్మం అటువంటిది. బాగా పట్టుకోండి నేను చెప్తున్న విషయం. ధర్మాన్ని బలహీనపరిచేటటువంటి ప్రసంగములు చేయరాదు. ఎందుకో తెలుసా? సముద్రం ఉంది, తలుచుకుంటే ఊళ్ళోకి రాలేదా? ఊళ్ళోకి వచ్చి ఊడిని ముంచెత్తేయగలదు. ఒకానొకనాడు కాకినాడ పట్టణాన్నంతటినీ సముద్రం అలా ముంచెత్తేస్తేనే మహానుభావుడు కాటన్ దొర ఆ రోజుల్లో బాధపడి మళ్ళీ అటువంటి వరదలు రాకూడదని ఎక్కడో ఏ దేశం నుంచో వచ్చినవాడు నరసాపురంకి భద్రాచలంకి మధ్యలో 40 మాటలు గుర్రం మీద తిరిగి అంతా కూడా పరిశీలనం చేసి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి కాపాడాడు. ఆయన పేరు చెప్పి కదూ ఇవాళ అంత పంట పండుతోంది. అందుకే కృతజ్ఞత. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మీకు ఋషుల విగ్రహాలు ఎలా కనపడతాయో అలా ఎక్కడ చూసినా గుర్రం మీద వెడుతున్న సరార్థర్ కాటన్ విగ్రహాలు కనపడతాయి. ఆయన గోదావరి నది ఒడ్డున ఓ రోజున పడవలో వెళ్ళిపోతుంటే సంధ్యావందనం చేసుకున్న ఒక వ్యక్తి కాటన్ పేరు చెప్పి తర్పణిస్తూ కనపడ్డాడు.
నా పేరంటున్నాడు ఏమిటి అని అడిగారు పక్కన వాడిని. నిన్ను ఒక ఋషిగా భావించి తర్పణ విడిచిపెడుతున్నాడు ఆయన అన్నారు. అంత గొప్ప జాతి, అంత కృతజ్ఞత కలిగినటువంటి జాతి. ధర్మాచరణము చేత సమాజమంతా రక్షింపబడుతుంది. నేను ఒక చోట ఉన్నాననుకోండి, నేను ధర్మాత్ముడనైతే నా ఇంటి ఎదురుగుండా కొత్తగా పెళ్ళైన జంటలో ఆ వ్యక్తికి ఏదో ఆపదొచ్చింది, పాపం ఎక్కడి నుంచో ఏదో సమాచారం వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది. అయ్యా నా భార్య ఒక్కతే ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని నాకు అప్పచెప్పి వెళ్ళగలడు. అమ్మా నా కూతురు లాంటిదానివమ్మా, బెంగ పెట్టుకోకు, నీకు ఏ ఇబ్బంది కలిగినా ఎక్కడైనా ఏదైనా చప్పుడై భయం వేస్తే అమ్మా ఇవాళ రాత్రి నేను నిశ్శబ్దంగా ఉండేటట్టుగా ఉంచను, నా దగ్గర ఉన్నటువంటి ఫోను, నువ్వు నాకు ఫోన్ చేయి తల్లి, వెంటనే వస్తానమ్మా, మీ నాన్నగారి దగ్గర ఉన్నాననుకోసమా అని నేను సంస్కారయుతంగా ప్రవర్తించగలిగాను అనుకోండి, నా ఎదురింటి వాళ్ళు క్షేమంగా ఉంటారు, నా పక్కింటి వాళ్ళు క్షేమంగా ఉంటారు. నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నా సంస్థ నా వలన కీర్తి పొందుతుంది. నేను ఏ ఇంట్లో బ్రతుకుతున్నానో అక్కడ నా బంధువులు సంతోషంగా ఉంటారు. నేను ఒక పదవిలో ఉంటే ఆయన ఉన్నాడు రా ధర్మాత్ముడు, మనకి అన్యాయం జరగదు అని సంతోషంగా ఉంటారు. ధర్మం తప్పాననుకోండి, నేను తప్పిన ధర్మం వల్ల నేను పతనమైపోవడం కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు పతనమైపోతారు. తాత్కాలికంగా బాగున్నట్టు ఉంటుందేమో, కానీ శాశ్వతంగా రక్షించేది మాత్రం ధర్మం ఒక్కటే. మీరు రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, ఏ ఇతిహాసం చదవండి, అంతిమమైనటువంటి తీర్పు ఒక్కటే, ధర్మో రక్షతి రక్షిత. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు నశించిపోడు. వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు యుగాలు మారిపోయినా శాశ్వతమైన కీర్తి పొందుతాడు. అటువంటి వాడొకడు వంశంలో పుట్టాడు కాబట్టి వాడి పేరు చెప్పి వాడు ఉన్నాడు, వాడు పుట్టిన వంశమని భగవంతుడు కూడా వాడి పట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు, వాళ్ళ వంశాన్నంతటినీ కాపాడతాడు. నేను సంపాదించిన డబ్బు కాపాడుతుందని నమ్మకమేం లేదు, నేను కఠినంగా మాట్లాడడం కించిత్తు కూడా నాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో నేను ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తున్నందుకు నేను మన్నింపబడదనుగాక. నా జీవితంలో నేను కొన్ని సందర్భాలు చూశా. ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు అదుపు తప్పి సంపాదించచ్చు కదా అని లక్షలకి లక్షలు సంపాదించిన వాళ్ళు, లంచాలు పట్టిన వాళ్ళు తరువాతి కాలంలో శరీరం అనారోగ్యంతో సహకరించక తన మలమూత్రములు తాను విసర్జించుకోలేక మంచాన పడిపోతే భార్య కూడా లోపలికి రావడానికి ఇబ్బంది పడిపోయి దుర్వాసనకి తలుపు తీయలేకపోతే నేను ఒకనొకనాడు ఒక శివాలయంలో దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే ఆయన మీ పేరు కలవరిస్తూ ఉంటారండి, ఒక్కసారి వచ్చి చూస్తారా అని అడిగింది ఆవిడ. ఆ ఇల్లాలు అడిగితే కాదనలేక నేను చూడ్డానికి వెళ్ళాను. మేడ మీద ఉన్నాడు ఆయన, అక్కడ గదిలో పెట్టారు. నేను వెళ్ళి ఏదో మనసన్న ఉన్నాడు అంటే ఆరోగ్యం లేదనుకుని తలుపు తీస్తే లోపలికి వెళ్ళబోయాను. 2 అడుగులు వేసి ఒళ్ళు జలధరించి ఆగిపోయా. ఎంత భయంకరమైన దుర్వాసన! ఆయన నోటి వెంట చొంగ కారిపోతూ కన్నులు విప్పి నన్ను గుర్తుపట్టి అంటున్నాడు. పాపం నన్ను దగ్గరికి రమ్మని వెడదామంటే భయంకరమైన దుర్వాసన. కించిత్తు తింటే అతిసారం, మలమూత్రములు విసర్జిస్తాడు. ఆవిడంది, నాకు ఓపిక అయిపోతోంది, ఎంతకని చేయనండి, ఎంత డబ్బు ఇచ్చినా ఎవరు రారు, ఉండట్లేదు, వీప పుళ్ళు పడిపోతోంది, ఆయన ఇంత ఇబ్బంది పడిపోతున్నారు, ఇంతకన్నా అని ఊరుకుంది. ఏమంటుంది ఆ ఇల్లాలు? ఇంతకన్నా అని ఊరుకున్న నిశ్శబ్దంలో అర్థం ఏమిటి? ఏ స్త్రీ అయినా ఏ తాళిబొట్టు తన మెడలో నిలబడాలనుకుంటుందో అటువంటి ఉత్తమ ఇల్లాలు ఆ మాట అని ఊరుకుంది అంటే ఆయన ఎంత క్లేశపడిపోతున్నాడు. ఎందుకు పనికొచ్చింది ఆయన సంపాదించిన సంపాదన? బిడ్డలలో ఒక కూతురు పెళ్ళయినది విడాకులుచ్చుకొని ఇంటికి వచ్చేసింది. అది నేను ఆ అమ్మాయిని తప్పు పట్టట్లేదు, అధర్మం కట్టి కుడిపేస్తుంది, మనస కాలిపోతోంది, శరీరమా మలమూత్రములను కూడా విసర్జించలేక మంచంలో పడిపోయింది. భార్య కూడా దగ్గరికి రాలేదు. ఏమనుభవించాడు? అదే నేను మా అమ్మగారు శరీరంతో ఉన్న రోజుల్లో కృష్ణానది పుష్కరాలకు వెళ్ళాను ఒకసారి. వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేయించి పాపం మా అమ్మగారు పెద్దవారు కదలలేకపోతుంటే కాసేపు సేద తీరడానికి కూర్చోబెట్టాను. కూర్చోబెడితే ఒక పెద్ద ఆయన పండు లాంటి వాడు కూర్చుని ఉన్నాడు. భార్య చుట్టూ ఓ 5 పిల్లలు కూర్చుని ఉన్నారు భార్యలతోటి. వాళ్ళు 5 అంటున్నారు, నాన్నగారండి
మీరు చిన్న గ్రామంలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి చిన్న దీపంలో మా అందరికీ చదువు చెప్పి ఇంత సంస్కారం నేర్పి మమ్మల్ని ఇంతంత పదవులలోకి వెళ్ళేటట్టు చేశారు, ఎందరినో చదివించారు. నాన్నగారండి మీ ఇల్లు మాకు ఇవ్వాలా? వద్దు నాన్నగారండి, ఇంకా మీరు ఇతర తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, అది నా హక్కు, నేను పెద్దవాడిని. మీరు అమ్మ నా దగ్గర ఉండడం కాదు, మీ దగ్గర నేనున్నానన్న సంతోషాన్ని నాకు కల్పించండి. అది మీ ఇల్లు, మీ ఇంట్లో నేనుంటున్నాను. అమ్మ నాన్న దగ్గరుండి రోజు అమ్మ చేతి అన్నం తింటాను. నాన్నగారండి మీరు కట్టిన పెంకుటిల్లు అమ్మేసి శివాలయం కడదాను నాన్నగారండి అన్నాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు ఒక మహాత్ముడు. 5 బిడ్డల్ని పెంచి పెద్ద చేశాడు. ఆయన జీవితం పుష్కరాల దగ్గర అలా ఉంది, ఈయన జీవితం ఇలా ఉంది. అది రామాయణ కాలం కానివ్వండి, భారత కాలం కానివ్వండి, భాగవత కాలం కానివ్వండి, డొక్కా సీతమ్మ గారి కాలం కానివ్వండి, ఈనాటి కాలం కానివ్వండి, ఎప్పుడైనా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ రక్షింపబడతాడు. ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని సంపాదించినా, ధర్మాన్ని విడిచిపెట్టి ఏది చేసినా అప్పటికి బాగున్నట్టుగా ఉంటుందేమో కానీ అది శాశ్వతమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని మాత్రం ఒక్కనాటికి కల్పించేటటువంటివి కావు. అందుకే ధర్మమునందు పునః పునః అనురక్తిని పొందాలి అంటే ప్రతివారు చెయ్యవలసినటువంటి పని ఆర్ష వాంగ్మయాన్ని చదవాలి. రామాయణ భారత భాగవతాది గ్రంథములను ఋషులు మనకెందుకు ఇచ్చారు అంటే మొక్కవోని ధైర్యం ధర్మాచరణమునందు పొందడానికి ఇచ్చారు. అందుకే పుట్టుకతో మనకున్నటువంటి రుణాలలో ఋషి రుణము అని ఒక రుణం ఉన్నది. ఆ రుణము దేని చేత తీరుతుంది అంటే ఋషిప్రోక్తమైన వాంగ్మయం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఎంత వెండి సామానున్నా, ఎంత బంగారం సామానున్నా, ఎన్ని ఉన్నా, ఇంట్లో ఉన్నటువంటి రామాయణం కాండలు, ఇంట్లో ఉన్నటువంటి భారతం, ఇంట్లో ఉన్న భాగవతం పిల్లలకి సంస్కృతినిచ్చి ధర్మానుష్ఠానమునందు అనురక్తినిచ్చి ఇవాళ నన్ను కాపాడడం కాదు, వాళ్ళని కాపాడడం కాదు, ఎప్పటికీ కూడా మన వంశమంతటినీ కాపాడడానికి కావలసినటువంటి శక్తి దేనిలోంచి వస్తుంది అంటే కేవలము ధర్మాచరణము వల్ల వస్తుంది. అందుకే నేను మొట్టమొదట ప్రవచనాన్ని ప్రారంభం చేసినప్పుడు మీతో మనవి చేశాను, అసలు వేదాలు చెప్పనివ్వండి, ఇతిహాసములు చెప్పనివ్వండి, పురాణములు చెప్పనివ్వండి, కావ్యములు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా అందరి యొక్క సమస్త ప్రబోధముల యొక్క సారాంశమేది అంటే సత్యం వద ధర్మం చెర. ఇందులో మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ధర్మము అన్న మాటకి నిర్ణయం చెయ్యవలసింది ఎవరు, ఎలా ప్రవర్తించాలి అంటే ఇలా ఉంటే ధర్మమని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. ఇది ధర్మమని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదానికి ఉంది, స్మృతికి ఉంది, పురాణానికి ఉంది, శిష్టాచారానికి ఉంది, అంతరాత్మకుంది. ఈ 5 ప్రమాణములు, ఈ 5 ప్రమాణముల ద్వారా ఎలా ఆచరించాలని చెప్పబడిందో అలా ధర్మాన్ని పట్టుకున్ననాడు ఆ ధర్మము మనని కాపాడుతుంది. కాబట్టి మనందరికీ కూడా ఆ ధర్మాచరణమే ప్రబోధంగా శ్రీ వెంకటేశ్వరుడు పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆయన మనందరికీ ఇచ్చే సందేశం కూడా ధర్మాచరణం చెయ్యండి అని. మీరు జాగ్రత్తగా గమనించండి, రామాయణ భారత భాగవతాది గ్రంథములలో భగవంతుని చేత రక్షింపబడినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ధర్మాచరణము చేసిన వారే. భక్తి అన్నమాట మౌఢ్యంతో కూడుకున్నటువంటి పూజ కాదు, ఆయన ఉన్నాడన్న భయంతో, ఆయన ఉన్నాడన్న ధైర్యంతో ఎవరు చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన రీతిలో చేస్తూ వెళ్ళారో వాళ్ళందరూ భగవద్ అనుగ్రహాన్ని పొందారు, భగవంతుడి చేత రక్షింపబడ్డారు. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే చెయ్యవచ్చు అని చెప్పిన, చెయ్యకూడదు అని చెప్పిన, అలా చెప్పగలిగిన అధికారం ఎవరికి ఉన్నది అంటే ఒక్క శాస్త్రం మనకున్నది. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అంటే వేదమనకున్నది. అలా చెప్పబడినటువంటి ధర్మం ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని అనుష్ఠించిన నాడు అది మనందరినీ కాపాడుతుంది. మనని కాపాడడం కాదు, సమాజాన్ని అంతటినీ కాపాడుతుంది, దేశమంతా రక్షింపబడుతుంది. అందుకే ప్రత్యేకించి
ఇవాళ దేశంలో యువతరం ధర్మం పట్ల పూనిక పొందాలి. ఏ దేశంలో ధర్మచక్రం తిరిగిందో, ఏ దేశం ధర్మం అనేటటువంటి మాటకి పర్యాయ పదమో, ఏ దేశాన్ని ధర్మక్షేత్రంగా ఇవాళ ప్రపంచమంతా కీర్తిస్తుందో, అటువంటి దేశంలో ధర్మం నిలబడాలంటే ప్రధానమైనటువంటి పూనిక, నమ్మకం ఎవరి యందు నిలబడాలి అంటే యువత యందు నిలబడాలి. అలా నిలబడడానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్ష వాంగ్మయాన్ని బాగా పరిశీలించాలి. భగవంతుడున్నాడు అన్న పూనిక పొందాలి. అలా భగవంతుణ్ణి పట్టుకున్నటువంటి పెద్దల యొక్క చరిత్రల్ని పరిశీలనం చెయ్యాలి. మహాభారతంలో ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో చెప్పినట్టుగా అటువంటి దృష్టాంతములను మనసులో గాఢంగా నిర్ణయం చేసుకుని ఉన్ననాడు ధర్మాచరణమునందు వైక్లభ్యము కలగకుండా మనందరం కూడా ఊంచుకోగలుగుతాం. ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మన దేశంలో ఉన్నటువంటి యువత కానివ్వండి, మనం కానివ్వండి, ఎప్పటికీ ధర్మాచరణమునందు నిరతిశయమైనటువంటి ప్రీతిని కలిగి ఉండి ధర్మాచరణము ద్వారా మన జన్మలు సార్థక్యం పొందేటటువంటి స్థితి మనకి ఆ స్వామి వలన అనుగ్రహింపబడుగాక అని ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఈ ధర్మాచరణము దాని యొక్క ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి మరికొన్ని విశేషములు నా చేత పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతానని మనవి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.